ఉన్న ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు ఆలోచిస్తాడా? మీ ఇష్టం. ఎందుకంటే ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఈ పదాలు మీరు రొటీన్గా వినే పదాలే కావచ్చు, కానీ వాటి యొక్క డెప్త్ మనం వర్ణించలేనంతగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా నేను పాఠాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది రంజిత్ ఏం చెప్పబోతున్నాడు, ఈరోజు వైఆర్టీవీలో ఏం జరుగుతుంది, వైఆర్టీవీ రంజిత్ చెప్పబోయే అంశాలు ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, నేను చెప్పేది తెలంగాణ యావత్తు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అది ప్రభుత్వ శాఖలో పనిచేసినా, ప్రైవేటు వ్యవస్థలో పనిచేసినా, లేదా పదవులలో ఉన్నా, ఎక్కడున్నా ప్రశ్నించే తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచింపజేయమని నేను అన్నాను, కానీ పోరాటం చేద్దామని అంట. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే 2014కు ముందు అంటే నిర్విరామంగా పోరాటం చేసిన మన 14 ఏళ్ల పోరాటం కావచ్చు, ఈ రాష్ట్రం కోసం, ఇక్కడి ప్రజల యొక్క బానిస తత్వం నుంచి మనం విముక్తి కల్పించడం కోసం, అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ కాంట్రాక్టర్ల రూపంలో మన మీద దాడుల విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగాల విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఇలా రకరకాలుగా జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేస్తాం 14 సంవత్సరాలు. అది నిర్విరామంగా చేసిన పోరాటం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. సో ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మనం 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా చూసాం. ఆ కేసీఆర్ ప్రభుత్వంలో వైఆర్టీవీ, ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కోకొల్లలుగా బ్రహ్మాండమైన వీడియోలు కూడా చేసింది. అది గతంలో మీరు వీడియోలోకి వెళ్ళి ఓల్డ్ లిస్ట్ కొడితే అవన్నీ కూడా బయటకు వస్తాయి, మీ అందరికీ కూడా అర్థమైపోతుంది. సో ఆ తర్వాత మనం చూసిన కొన్ని అంశాలను కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన అంటూ రకరకాల పేర్లతోని మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కపట రాజకీయాన్ని మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. నిజానికి ఇలాంటి కపట రాజకీయాలు ఎక్కడా కూడా కనిపించవు, వినిపించవు. తెర వెనుకగా జరిగే రాజకీయమైనా, తెర ముందైనా ఖచ్చితంగా కూడా కనిపించే ఆస్కారం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి నయా స్కెచ్ చేసాడు. రేవంత్ రెడ్డి చేసిన ఈ పోరులో బలయ్యేదెవరు, ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఒక్కొక్కరిగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, రేవంత్ ప్రభుత్వం. నేను చాలా సందర్భాలలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. ఆనాడు అణచివేతకు గురయ్యామో కాలేదో తెలియదు, కానీ ఈరోజు కండ్ల ముందు అణచివేతకు మీరు గురవ్వబోతున్నారు, మీ భవిష్యత్ ఇదే అంటూ డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలనలో జరుగుతున్న ఈ అంశాన్ని మీకు వివరించబోతున్నాను. ఎస్, ఇప్పుడు రంజిత్ చెప్పబోయే అంశాలు ఏంటి, రంజిత్ ఎలాంటి విషయాలు చెప్తాడో ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పబోయే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమందికి సంబంధించి ప్రశ్నించాలనుకున్న గొంతుకలు కానీ ప్రశ్నిద్దాం, ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేద్దాం, ఈ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే చేసే తప్పులను ఎత్తి చూపుదాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను, అంటే నేను చెప్పే లైవ్, ఇక్కడ కనబడుతున్న లైవ్ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలవాల్సిన విషయం కనబడుతుంది. ఏంటి మ్యాటర్ అనేది కూడా నేను చెప్తా. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఒకటే, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను లైక్ చేసుకోర్రి. దాంతోపాటు మీ వాట్సాప్ స్టేటస్లు కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఇతర యాప్స్లలో స్టేటస్ పెట్టుకోర్రి. ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు నేను ప్రధానమైన అంశాన్ని మీ ముందుంచబోతున్నాను. ఈ వార్త మీరు ఎన్నడన్నా చూసిల్లా, మీకెక్కడైనా కనబడ్డదా? ఇలాంటి పరిస్థితి తెలంగాణలో మీకెప్పుడైనా వినబడిందా? సో వినబడితే మీరు ఎప్పుడైనా చూస్తే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. నా నెంబర్ కూడా మీకు లైవ్లో పెడతా, ప్రతి ఒక్కరు కూడా నాతో నేరుగా మాట్లాడవచ్చు. దానికి సంబంధించిన నెంబర్ కూడా 9908572666 అనే నెంబర్ పబ్లిక్ డొమైన్లో పెడుతున్నా. మీరందరూ కూడా నాకు కాల్ చేయండి, మీరు నాతో మాట్లాడండి, మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా చెప్పండి. సో ఒకసారి ఇక్కడ కనబడ్డది కదా, నేనేమనుకున్నా ప్రభుత్వం గురించి, గతంలో నేనేం చేసిన అనే కొన్ని అంశాలకు సంబంధించి డెప్త్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కొక్క అంశాన్ని నేను తెర మీదకి తీసుకొస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014 అంటే 14 సంవత్సరాల నిరంతరాయ పోరాటం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన చేసింది.
ప్రజలు హర్షించారు, మళ్ళీ గెలిపించారు. ఆ 2018లో జరిగిన మరొక ఎన్నికలలో కూడా భారీ గెలుపును తన సొంతం చేసుకున్నది. పూర్తి స్థాయిలో కూడా మరొకసారి ప్రభుత్వం అధికారంలో ఉంది బీఆర్ఎస్. 2018లో మహాకూటమి పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి కూడా కలబడిండు, నిలబడిండు, ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదు, స్థిరత్వం చేసి నిలబెట్టిండు కేసీఆర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో 2022లో జరిగిన కొన్ని, మన భాషలో చెప్దామా, మన తెలంగాణ యాసలో మాట్లాడుకుంటే కుట్రలు, కుతంత్రాలు, మంత్రతంత్రాలు అంటారు కదా గ్రామీణ ప్రాంతాలలో కొన్ని చోట్ల. అట్లనే ఈ తెలంగాణ మీద కన్నుబడ్డది. కన్నుబడంగానే పూర్తి స్థాయిలో తెలంగాణను ఎట్లనైనా సర్వనాశనం కావాలి. ఏమని చెప్పిండంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ మీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పిండు. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే, అయ్యా ఏడబెట్టుకుంటారయ్యా పట్టుమని 10 సీట్లు కూడా గెలవలే తెలంగాణ అని చెప్తున్నారు, మీ తలకాయ ఏడబెట్టుకుంటారు అన్నాడు. అంతకుముందు ఏం చేసుకుంటారో చేసుకోపోరి తెలంగాణలో అన్న ఈ పదాలు మీ అందరికీ వినబడ్డాయి, మీరు విన్నరు. వినకపోతే మళ్ళీ ఒకసారి గతాన్ని నేను మళ్ళీ నెమరువేసే ప్రయత్నం చేస్తున్నాను, ఖచ్చితంగా కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితులు, ఆ పరిస్థితులలో మనం విన్న పదాలు, ఆ నేతలు మాట్లాడిన తీరు చూస్తే చాలామంది తెలంగాణలో ఉన్న ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన యువతకు ఎక్కడో ఎమోషనల్గా నా ప్రాంతాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నా. అంటే వీళ్ళు నా ప్రాంతాన్నే కించపరుస్తున్నారు అంటే వీళ్ళ దృష్టిలో నా కుటుంబాలు ఎంత దారుణంగా అవహేళనగా చూస్తున్నారు అనే ఒక ఒపీనియన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గుడిసెకు తాకింది. ఆ తర్వాత కేసీఆర్ రూపంలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అందరూ కూడా తన వెంట నిలబడిలు, కలబడిలు, పోరాటం చేసిలు, మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం. నేను మళ్ళీ నోట్ చేసుకోరి, 1956 నుండి 1982, 1982 నుండి 2014 వరకు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అబ్జర్వ్ చేయమని చెప్తా. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మనమంతా ఒకటే, తెలుగు వాళ్ళు అందరం కలిసి ఉండాలనే ఒక కుట్ర కోణంతో, పెద్ద మనుషుల ఒప్పందంతో ఆనాడు నిజాం ప్రభు పరిపాలిస్తున్న తరుణంలో మనల్ని విలీనం చేసే ప్రయత్నం చేసి మొత్తానికి పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. సో ఆ తర్వాత మనం నీళ్లు, నిధులు, నియామకాల కోసం కనీసం ఒక గజానికి, ఒక గుంటకు కూడా నీళ్ళందని పరిస్థితులు మనం చూసాం. కేసీఆర్ వచ్చిండు, కాళేశ్వరాన్ని తెచ్చిండు, 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందించిండు. ఇవన్నీ మనం చూసాం. సో నేను ప్రజల్లోకి వెళ్ళిన తరుణంలో నాకు ఎదురైన కొన్ని అంశాలను మీతో నేను చర్చిస్తాను. ఒకటి, రంజాన్ మాసం కానీ, లేదా క్రైస్తవులకు సంబంధించిన పండుగ కానీ, లేదా హిందువులకు సంబంధించిన బతుకమ్మ పండుగ. ఇప్పుడు ప్రస్తుతానికి బతుకమ్మ పండుగ నడుస్తుంది కాబట్టి చెప్తున్నా, నా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజాపాలన నడుస్తుంది, ఫామ్ హౌస్ల పాలన నడవదు అంటూ ఒక పెద్ద అంశాన్ని మాట్లాడింది. అది మీకు పదాలలో చాలా చిన్న అంశం కావచ్చు, కానీ అది చిన్న అంశం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రజాపాలన మార్పుతోని, అది మరీ ముఖ్యంగా మార్పు అంటూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. నిజానికి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అద్భుతంగా పరిపాలన చేసిండు, ప్రజలందరూ కూడా హర్షించిళ్ళు. కొంతమంది చిల్లర వెధవల వల్ల ప్రభుత్వం కూడా పోయిన విషయం వాస్తవం. దాంతోపాటు ఈ తెలంగాణలో మేధావి అని కరుడుగచ్చిన, ఆంధ్రాకు అమ్ముడుపోయిన ఆ పెట్టుబడిదారి వ్యవస్థకు అమ్ముడుపోయి మోచేతుల నీళ్లు తాగిన మేధావులు అనే కొంతమంది కేసీఆర్ను వ్యతిరేకించారు. దాంతోపాటు పలు సోషల్ మాధ్యమాలు కూడా కేసీఆర్ను వ్యతిరేకించినాయి, అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఈరోజు ఏం జరుగుతున్నది? మీరందరూ బేగంపేట వెళ్దాం, నా కెమెరా తీసుకొని వస్తాం, నా వైఆర్టీవీ లోగోని తీసుకొని వస్తాం, నా దగ్గర ఉన్న స్టాఫ్ని తీసుకొని వస్తాం. ప్రజాపాలన అని చెప్పిలు, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని చెప్పిలు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఏముండాలి? మేము ప్రజా సమస్యలు స్వీకరించబడుతున్నాం, ప్రతి మంగళవారం, శుక్రవారం ఇక్కడ సమస్యలు పరిష్కరించబడును. ఎస్, ఖచ్చితంగా పరిష్కరించబడను. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు స్వయాన కూర్చేసుకొని కూర్చుంటారు. బాస్, మీరు చూడలేదా? మీకు కనిపించలేదా? దాంతోపాటు మా రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గం కుర్చీలు వేసుకొని కూర్చుంటుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు పెట్టిలు. మళ్ళీ దానికి ఏం జరుగుతుందాడ? ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, వాటిని ఎన్నింటినీ పరిష్కరించగలిగిళ్ళు, ఎంతమంది ప్రజలకు మేలు చేసిలో చెప్తారా? సరే, ఇది పక్కన పెడదాం. అది ప్రగతి భవన్.
అంటే అక్కడ దొర పరిపాలించిండు, ఫామ్ హౌస్ పాలన నడిచిందని రకరకాల ఆరోపణలు చేసిల్లు కదా. గేట్లు మొత్తం రోడ్డు మీదకి ఉన్నాయి, బద్దలు కొడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఏం చేసిల్లు? కోడిగుడ్డు మీద ఈకలు వీకిలిల్లు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి అక్కడ మంగళవారం శుక్రవారం రోజున జరిగే ఫిర్యాదులు స్వీకరించబడును అనే ఒక కార్యక్రమం ఏదైతే పెట్టిల్లో దానికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని స్వీకరించిల్లు, ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, ఎన్ని పరిష్కరించబడాయి. అరే నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, నడి రోడ్డు మీద మనభంగాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఏకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులే గూండాలను పంపించి కీసరలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ భూములను కబ్జా చేస్తున్న తరుణం కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఇదా ప్రజాపాలన? అక్కడ కాదు మీరు పెట్టాల్సింది, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏం పెట్టాలంటే ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నాం అన్నట్టుగానే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ భూములు కన్నవాడన్నా అక్కడ కబ్జా చేసుకుంటాం, మా ఇళ్ళన్నీ కూడా దీపాలతో విరజిమ్లాలే, పేద లేదా మధ్యతరగతి ప్రజలు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ జీవితాలు ఆగం కావాలి అని చెప్పాలి. ఇది మీరు చెప్పాల్సింది. ఇక ప్రభుత్వం విషయంలో మంత్రుల యొక్క ధోరణి ఎట్లుందో తెలుసు. ఎందుకంటే మొట్టమొదటిసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి సీతక్కకు సంబంధించిన ఇసుక ఆరోపణలు చూసాం. ఆ తర్వాత నిన్న మొన్న కొండా సురేఖకు సంబంధించిన ప్రైవేట్ ఓఎస్డీకి సంబంధించిన అది ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతిలో ఉంది, ఆ రిపోర్టు సీడీ కూడా వాళ్ళ చేతిలో ఉంది, అది చూసాం. అది ఎలా ఉందో. ఆ తర్వాత పొంగులేటి అనుచరులకు సంబంధించి ఇటు ఖమ్మం జిల్లాలో నకిలీ పాస్బుక్లు కావచ్చు, దాంతోపాటు కీసరకు సంబంధించి భూములను పంపించి ఏ విధంగా దగా చేస్తున్నాడో ఇది చూసాం. దాంతోపాటుగా చాలామంది మినిస్టర్కి సంబంధించి హైడ్రా విషయంలో ఏ విధంగా ప్రజల నుంచి రక్తాన్ని పీడినట్టు డబ్బులను వసూలు చేస్తున్నారు అనేది, చాలామంది హైడ్రా పేరు చెప్పి వసూలు చేస్తున్నారు అనేది, కొంతమంది ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని కూడా చిత్తుగా ప్రజలు చెప్పిన పరిస్థితి కనబడింది. ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు. మరి మా ప్రభుత్వం ఉందా తెలంగాణలో? ఇది పెద్ద $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉందా? మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ? మా మంత్రులు ఎక్కడ? మా ఎమ్మెల్యేలు ఎక్కడ? బ్రతుకమ్మ పండుగ ఇంత పెద్దగా జరిగితే నా తెలంగాణ ఆడబిడ్డలు, నా తెలంగాణ ఇంటి బిడ్డలు, నా తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకుంటున్న బతుకమ్మకు సంబంధించి కనీసం చీరలు ఇవ్వకపోతే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక అన్నగా ఆడబిడ్డలకు కేసీఆర్ ఇచ్చిన చీరలను కూడా అందించలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉంది. ఇక ఏం మాట్లాడుకుందాం, ఇది ఒక అంశం. ఇక నేరుగా మెయిన్ టాపిక్ వెళ్తే ఇది రాష్ట్రంలో జరుగుతున్న అంశం. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యమంత్రి వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్ అవసరం లేదు, నేను కూడా కామన్ మ్యాన్గా వెళ్తానని చెప్పారు. కానీ ఏ రోజు కూడా అది పాటించిన పరిస్థితి లేదు. అంతకుముందు ఎన్నికలలో నేనే నేరుగా వచ్చి ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తా అన్నారు, అది స్వీకరించలే. దాంతోపాటు ఇదే వైఆర్టీవీ బలంగా వాదిస్తే నిండు అసెంబ్లీ సాక్షిగా, అధ్యక్ష నేను ఎప్పుడన్నా అధ్యక్ష నేను ప్రజాభవన్లో ఉంటాను, నేను ఎప్పుడు చెప్పిన అధ్యక్ష అని చెప్పాను. గతంలో 2 వీడియోలు కలిపి సోషల్ మీడియాలో వదిలిన ప్రజలు చూసిళ్ళు, ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు తెలిసిన విషయం. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఏం జరిగింది? నేను గుంపు మేస్త్రిని, అంటే ఒక మేస్త్రి పాలన అంటే పూర్తి స్థాయిలో ఒక ఇల్లు కట్టడానికి ఒక ఇటుకెట్లనో, లేకపోతే ఒక కంకర ఎట్లనో, ఓ సిమెంట్ ఎట్లనో, లేకపోతే దర్వాజాలు ఎట్లనో, కిటికీలు ఎట్లనో, స్లాబ్లు ఎట్లనో అన్నట్టుగా రకరకాలుగా ఒక ఛానల్లో కూర్చొని మాటలు చెప్పాను. మరి ఈరోజు ఆ మేస్త్రి పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన విషయం. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. నేను ఈ వార్త చూసిన తర్వాత కాస్త నాకు ఒక రకమైన ఆలోచన పుట్టింది. అదేదో దేశం ఉంటుంది కదా, కీమ్ పరిపాలిస్తున్నా, ఉత్తర కొరియా దక్షిణ కొరియా, కీమ్ పరిపాలించే దేశం ఉంటుంది కదా, నార్త్ కొరియానా, ఆ కీమ్ పరిపాలించే దేశం ఉంటుంది చూడు, అయ్యో నా తెలంగాణ కీమ్ పరిపాలనకి వెళ్ళిపోయిందా అనే ఒక అనుమానం వ్యక్తమైంది. అయితే ఇది చూసిన తర్వాత నాకు ఇంకొక అంశం కూడా వచ్చింది. ఏమొచ్చింది అంటే, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ని చూసారు కదా, మన దేశ సరిహద్దు పక్కనే ఉన్న, దాని పక్కనే నేపాల్ చూసారు కదా, దాని తర్వాత తెలంగాణను చూడబోతున్నారు. ఇది రియాలిటీ, ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఇక్కడ రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాం, మీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా పోలీసుల చేత నిర్బంధించబడతాం, లేదా అల్లరి మూకల చేత ఇబ్బంది చేస్తామంటూ రకరకాలుగా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. హలో రాష్ట్ర ప్రభుత్వమా, నా మాట విను. నువ్వు అధికారంలో ఉన్నది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులైనా,
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా, ఎవరైనా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు మాత్రమే మీరు ప్రభుత్వ పాలనలో ఉంటారు. అది ఎన్ని సంవత్సరాలు? పట్టుమని 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏంది? గతంలో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లగడపాటి రాజగోపాల్ అనే ఒక వ్యక్తి ఉండే. నా తెలంగాణ గడ్డ మీద, నా తెలంగాణ యువతను, నా తెలంగాణ ఉద్యమం చేస్తుంటే రకరకాల ఆరోపణలు చేసిండు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో ప్రజలు చూసుకున్నారు. ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇయని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పిండు. ఆ తర్వాత ప్రజలు చూసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక అంశం ఏంది? ఇలా చాలామంది రాజకీయ నాయకులు మట్టిలో కలిసిపోయారు. ఇది వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు అందరికీ తెలుసు. ఈరోజు నేను నిర్బంధం చేస్తా, నేను ఎక్కడికెక్కడ కూకటి వేళ్లతో అణిచివేస్తా, ఇక్కడ అణిచివేస్తాం, కేసులు పెడతాం, కోట్ల చుట్టూ తిప్పుతాం, అరెస్టులు చేస్తాం, నిర్బంధాలు చేస్తాం. ఎవరికి నిర్బంధాలు? ఎవరి కోసం నిర్బంధం? మేము స్వేచ్ఛాయుతగా మాకు జీతగాళ్ళుగా ఒక ఎమ్మెల్యేను, మినిస్టర్ను, సీఎంను ఉంచుకున్నాం. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని నడిపించమని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము ప్రజలం మా చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నది. కానీ ఈరోజు ఇదేంది వార్త? ఒక్కసారి నాకు దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా, లేకపోతే ఇంకా ఏం చెప్తుంది అనేది చూద్దాం. దానికంటే ముందు ఒక పెద్ద మనిషి కామెంట్ చేసిండు. ఏమని చేసిండు అంటే, లిటరలీ నేను చాలామందికి సమాధానం చాలా సందర్భాలలో ఇచ్చినాం సార్. ఒకసారి ఈ కామెంట్ ఒక్కసారి చూడుర్రి. నేను ఎందుకు ఈ కామెంట్ని చెప్తున్నా, ఈ కామెంట్ విషయంలో ఏం జరిగింది అనేది చూడాలి. నేను చాలా సందర్భాలలో చెప్పిన, మళ్ళీ ఇప్పుడు చెప్తా, రేపు చెప్తా. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వైఆర్టీవీ, నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది వైఆర్టీవీ, రేపటి ప్రభుత్వాన్ని ప్రశ్నించపోయేది కూడా వైఆర్టీవీ. ఏమని చెప్తున్నాడు అంటే, వీళ్ళు ఒకసారి ఎనుర్రి. కేసీఆర్ కూడా ఇక ఇదంతా మీరు చదువుకోర్రి, సంపాదించిండు. రంజిత్ కేసీఆర్కు నువ్వు అమ్ముడు పోయినావు, రంజిత్ వైఆర్టీవీ ఇక వాళ్ళు అనుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే, ఈ తెలంగాణలో పుట్టిన యువతను డబ్బుల కోసమో లేదా పదవుల కోసమో దేనికోసం అమ్ముడుపోరు. ఇక్కడ ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. నీ దగ్గర రేవంత్ రెడ్డి నీకు నెల ఏమైనా జీతాలు ఇస్తే చెప్పలేం, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇస్తే చెప్పలేం, లేదా మీ ఎమ్మెల్యేలో మినిస్టర్లో ఎవరైనా ఇస్తే నేను చెప్పలేం. కానీ వైఆర్టీవీకి బీఆర్ఎస్ నుంచి ₹1 వచ్చినా నిరూపించు. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు గొడ్డు షాకిరీ చేసినాం ప్రభుత్వం రాకముందుకు. మరి ఎన్ని రూపాయలు ఇచ్చిండో ఒకసారి ఫోన్ చేసి అడగరాదు? ఎంత ఇచ్చినో రేవంత్ రెడ్డిజీ? రంజిత్ కట్ట గంత పనిచేసిండట. మరి అలా ఆయన నన్ను అడుగుతున్నాడు, లైవ్లనే నేను కామెంట్ వేయించిన అని అడుగు. రేవంత్ రెడ్డి ఎన్ని లక్షలు ఇచ్చిండు, ఎన్ని కోట్లు ఇచ్చిండు, ఏం కథ అని అడుగుర్రి. ఎవరి దగ్గర పైసలు తీసుకోవడానికో, ఎవరి దగ్గర బాంచన అనడానికో బతుకుతలేరు ఇక్కడ. ప్రశ్నించడం, మేము ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమం నుండి వచ్చిన వాళ్ళం. ఆ తర్వాత జర్నలిస్టులుగా మా యొక్క జర్నీ స్టార్ట్ చేయొచ్చు గాక. ఇక్కడ ఆత్మగౌరవం కోసం, ఈ స్వరాష్ట్రం కోసం, ఇక్కడ ప్రజల కోసం ఎంత దూరమైనా పరిగెత్తుతాం, ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. ఇది మాకున్న లక్షణం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పోరాటమే మా ఎజెండా తప్ప మరొకటి ఉండదు. అయితే తమ్మి, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వైఆర్టీవీ ఎవరి కోసం, ఎవరి బానిస తత్వం కోసం, ఎవరి మోకాళ్ళ దగ్గర మోకరిల్లదు. పనిచేస్తాం, బరాబరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక ఆయనకే వదిలేద్దాం. ఎందుకంటే నిజాలు అనేది నిలకడ మీద తెలుస్తాయి, అబద్ధాలు ఉత్తనే ఊరంతా ఊరేగచ్చు, దానికి సంబంధం లేదు. ఇక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం నిజంగా కూడా చాలా గొప్పదే. కానీ ఇదే చాకలి ఐలమ్మ కుటుంబానికి సంబంధించిన వారసత్వం అనారోగ్యంతో ఉంటే పృథ్వీరాజ్ అని పోయి వాళ్ళ ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో ఒక రకంగా ప్రెస్ మీట్ పెట్టి రచ్చరచ్చ చేసిండు. ప్రభుత్వం ఏం చేస్తున్నది, నిద్రపోతున్నదా అని. కానీ వాళ్ళ కుటుంబం, నేను ఒకటి చెప్తా అన్న, ఎవరినైనా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అధికారంలోకి రావడం కోసమే చూస్తారు, కానీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో లేకపోతే ఇక్కడి వారి కోసమే ఏదైనా చేద్దామనే ఆలోచన లేదు. ఇక మెయిన్గా ఈ అంశాన్ని చూద్దాం. ఇది నేను ఎందుకు ప్రశ్నించదలుచుకున్నా, ఈ విషయంలో మరో నేపాల్ను, బంగ్లాదేశ్ను ఎందుకు గుర్తు చేస్తున్నా, 20 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే 18 సంవత్సరాలు ఉంటే ఓటు వేసే హక్కు నీకు వచ్చినప్పుడు 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎటుపోతున్నది, ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఏం చేస్తున్నది, ఇక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి రాజ్యాంగంలో పనిచేస్తున్నారా, రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నారా, కేవలం వాళ్ళ యొక్క కుర్చీలు కాబట్టి కేవలం కాపాడుకోవడానికి కోసం పనిచేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇది ఏందండి, ఎవరి కోసం ఇది?
ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నది. న్యాయస్థానాల తీర్పులంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యానికి తావులేదు, చట్టాల స్ఫూర్తికి విలువలేదు, ప్రశ్నించిన వారిపై కేసులు, నిలదీసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగాలతో మొత్తంగా తెలంగాణ నియంతృత్వ పోకడ నడుస్తుంది. నేను ఈ మధ్య కాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఒక వీడియో చూసిన సోషల్ మాధ్యమాల్లో. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక గిరిజన లంబాడి బిడ్డ తాను యూరియా కోసం పోస్టు పెట్టినందుకు, యూరియా కోసం ధర్నా చేసినందుకు ఆయనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి దారుణంగా 20 నిమిషాలు కొట్టిరని సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా తన యొక్క బాధను గోడును వెలబోసుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఆ గిరిజన లంబాడి బిడ్డకు సంబంధించిన గాయం జరిగిందని మీ ఇంట్లలో మీరు కూర్చొని నేను ఐటీ జాబ్ చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా, నాకు వ్యాపారం ఉంది, నేను వ్యవసాయం చేస్తున్నా, లేదా నాకు ఇతరత్రం ఉన్నాయని ఆ భ్రమలో నుంచి బయటికి రండి. ఆనాడు లగచర్ల ఘటన జరిగినప్పుడు కూడా ఈ తెలంగాణ స్పందించింది వేగంగా. అదే తీరులో కూడా కేవలం యూరియా బస్తా అడిగినందుకు అక్కడ నా లంబాడి బిడ్డ గిరిజనకు సంబంధించి అతనిని 20 నిమిషాల పాటు పోలీసులు కొట్టే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది? ఎవరిచ్చిండ్రండి పోలీసులకు అధికారం? ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని కొట్టొచ్చని ఏ రాజ్యాంగంలో ఉంది? కన్నీళ్లతో అవస్థతో ఏడుస్తూ తన రోదనను బాధనను చెప్పుకున్నాడు. ఆయన దగ్గరి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్ళిండు, పరామర్శించిండు. సోషల్ మీడియా అక్కడికి వెళ్ళింది, తన గోడును ప్రపంచానికి తెలియజేసింది. ఏం చేసిళ్ళు తెలంగాణలో ఉన్న యువత? ఒక యూరియా బస్తా అడిగినందుకు, ఒక యూరియా బస్తా కోసం ధర్నా చేస్తున్నందుకు అతన్ని 20 నిమిషాల పాటు స్పృహ తప్పిపోయినా కొడతారా? ఇదెక్కడి రాజ్యాంగం? ఇదెక్కడి ఇందిరమ్మ పాలన? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి ప్రజాపాలన? దీనికి ఏమైనా సమాధానం ఉందా? లేని పరిస్థితి కనబడతాను. చెప్పుర్రి, దానికి సమాధానం చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఈ తెలంగాణలో పోలీసులు ఇష్టం వచ్చినట్టే ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. నిజంగా కూడా లిటరలీ షేమ్ అనిపిస్తుంది. ఈ తెలంగాణలో పుట్టినందుకు బాధ అనిపిస్తుంది. అరే భయ్, తెలంగాణ ఉద్యమంలో మా మీద లాఠీలు ఎత్తింది మీరే, బుల్లెట్లు దించింది మీరే. ఆ రోజు మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారులు గాయపడి వాళ్ళ జీవితాలు అరణ్య రోదన పడతా అంటే ఈరోజు మీరు ఉద్యోగాలు వచ్చి సంతోషంగా ఉన్నారు. మీకోసమే కదా మేము చేసింది. ఆనాడు లాఠీలు మీరు మా మీదనే ఎత్తిరు. ఈరోజు మీరు మళ్ళీ మా తెలంగాణ బిడ్డ ఇక్కడి బిడ్డలై ఉండి ఇక్కడి మీదనే లాఠీలు ఎత్తుతున్నారు అంటే ఏమన్నా అధికారం చెప్పిరా? అధికారం ఏమన్నా శాశ్వతమా? మీకెందుకు రాజ్యాంగం లేదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి సంబంధించి ఏ ఊరికే రచించిల్లా అదేమన్నా? దాన్ని ఎందుకు రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? అంటే రాజ్యాంగాన్ని అతిక్రమించి, అంటే రాజ్యాంగమే లేదు, ఏది లేదంటే ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని కొట్టొచ్చా? ఏడుందండి? ఏ చట్టం చెప్పిందండి? ఏ క్లాస్ చెప్పిందండి? ఏ ఆర్టికల్ చెప్పిందండి? ఏ కోర్టు చెప్పిందండి? ఏ లాయర్ చెప్పిందండి? ఏ ఎస్పీ చెప్పిండి? ఏ డీజీపీ చెప్పిండి? సమాధానం ఉందా? ఆ బిడ్డను ఎందుకు కొట్టిలో సమాధానం ఉందా? లేదు. పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, కొట్టమని చెప్పిలా. ఎవరండి మీకు చెప్పేది? కొట్టమని చెప్తారా? చంపమని చెప్తారా? ఇది తెలంగాణ పోరాట స్ఫూర్తి కలిగిన తెలంగాణ. ఈ తెలంగాణలో ఆ బిడ్డను కొడతారా? అరే యూరియా బస్తా అడిగినందుకు కొడతారా? 9 నెలల పాటు మోసిన తన తల్లి పురిటి నొప్పులను బాధ అనుభవించి తన బిడ్డకు ప్రవాసం ఇచ్చిన తర్వాత అల్లారు ముద్దుగా పెంచి అంత ప్రయోజకుడిని చేసినంత వరకు తన మీద ఒంటి మీద దెబ్బ కొట్టిందో లేదో తెలియదు. కానీ నాకు ఏ తల్లి కన్నా బిడ్డనో కానీ ఆయన అంత దారుణంగా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, బాహాటంగానే అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడి తప్పింది. గాడిలో పెట్టుకుంటారా, రాజీనామా చేస్తారా? మీకు ఆప్షన్స్ రెండేడా. లేదు మేము నియంతృత్వ పాలన చేస్తాం, కీమ్ రాజ్యం లెక్క చేస్తాం, లేకపోతే అంటే మీ ఇష్టం. కర్మ రిపీట్ అయిపోతుంది. పక్కనే నేపాల్ చూసినావు, పక్కనే బంగ్లాదేశ్ చూసినావు, తర్వాత తెలంగాణ చూడాల్సి వస్తుంది. పోరాట స్ఫూర్తి యువత నుంచి వచ్చే వాడి వేడి పోరాట స్ఫూర్తిని మీరు అనుకుంటున్నారేమో ఏ ఇంటెలిజెన్స్ ఏ పోలీస్ వ్యవస్థ ఆపలేదు బై. యువత దలుచుకుంటే అందరూ బూడిది కావాల్సిందే. ఏం తమాషాలు చేస్తున్నారు తెలంగాణలో ఉండి? ఎందుకు కొడతారండి? ఎవరండి వాళ్ళు కొట్టడానికి? ఏ రైట్స్ ఉన్నాయండి? ఎవరు హక్కులు కల్పించిళ్ళు? ఎందుకు కొడతారు నాకు అర్థం కాదు. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఆలోచించండి. ఎందుకు కొడతారు? అసలు కొట్టాల్సిన హక్కేంది? ఎవరు చెప్పిళ్ళు కొట్టమని? ఎందుకు కొడతారు? చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఒక యువకుని పట్టుకొని కుక్కని కొట్టినట్టు కొట్టిర్రండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక యువతను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిర్రండి. ఎక్కడుంది రాజ్యాంగం అని అడుగుతున్నా. ఇదేనా ప్రజాస్వామ్య పాలన, ప్రజాపాలన అని అడుగుతున్నా.
ఇదేనా మీరు పరిపాలించే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి? దాంతోపాటు మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ, ఆ సిఎస్ చేసే పరిపాలన ఇదా? యువతను కొట్టమని చెప్తారా? పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిరండి ఆయనను. ఏ తల్లి కన్నా బిడ్డనో కానీ ఆర్తనాదాలు చేస్తుండే ఆయన. ఎవరు ఎక్కడిది ఎందుకు కొడతారు? ఏ రైట్స్ ఉన్నాయని కొడతారు? మేము కూడా కొట్టమని మళ్ళీ మేము కూడా రిపీట్ చేయమని చెప్తూ ఊకుంటే మీ పోలీస్ స్టేషన్లు, రాజ్యాంగం, మీ ప్రభుత్వం, మీ అధికారాలు. తెల్లారులేస్తే గా బక్క జడ్సన్ ఏం చేసిండు ఇలా? తెల్లారులేస్తే గా బక్క జడ్సన్ ఇంటి ముంగట పోలీసులేంది? ఏం నిర్బంధం ఇది? ఏం క్రూరత్వం ఇది? ఏంది నిరంకుశ పాలన? ఎవరి కోసం? ఇక చూడుర్రి, ఇక అది అయిపోయింది. వ్యక్తుల మీద దాడులు అయిపోయినాయి. ఇక మీ చేతిలో ఫోన్ ఉందా? ఇక నా దగ్గర ఒక ఫోన్ ఉంది. సో ఫోన్ ఉందా? ఈ ఫోన్ మీకు కనబడుతుందా? ఈ ఫోన్ కేవలం నా దగ్గర ఒక వస్తువులా మాత్రమే ఉంది. ఇది వస్తువే. మనం మాట్లాడుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇతర దేశాలు ఎక్కడన్నా వ్యక్తిని కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈ ఫోన్ ఉపయోగపడుతుంది. మనం మాట్లాడేది ఇందులో నేనేమని చెప్తున్నానంటే, ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ భార్యతో మాట్లాడినా, లేదా మీ అమ్మతో మాట్లాడినా, మీ నాన్నతో మాట్లాడినా, మీ పిల్లలతో మాట్లాడినా, మీ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బాబాయ్, పిన్ని, బావ, బమ్మర్ది, ఇట్లా ఎవరితో మాట్లాడినా, స్నేహితులు ఎవరితో మాట్లాడినా, లేదా ఏదైనా రాజకీయ నాయకులు లేకపోతే ఇతరత్ర ప్రశ్నించే గొంతుకలకు మాత్రమే వర్తిస్తుంది. మీ ఫోను కేవలం ప్రాక్టికల్గా వస్తువుగా మీ దగ్గర మాత్రమే ఉంది. ఈ ఫోను పూర్తి స్థాయిలో కూడా మన చేతిలో లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ చేతిలో ఉన్నది. ఎస్, పక్కా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి అని చెప్పడానికి నిదర్శనంగా మరో అంశాన్ని నేను చూపెట్టబోతున్నాను. ఎస్, ఒకసారి చూడుర్రి. నిన్నటికన్నా సైబర్ నేరాల నియంత్రణ నెపంతో సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీటర్లు తెరవడానికి ఇగో సైబర్ నేరాల నియంత్రణ నెపంతో సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీటర్లు తెరవడానికి సిద్ధమైన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పౌరుల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ద్వారా పనిచేసే శక్తివంతమైన టూల్స్ను కొనుగోలు చేయనుంది. దీని ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ ఏదైనా సరే వాటికి చెవులు, కళ్ళు రాబోతున్నాయి. మనం మాట్లాడే మాటలు, చేసే మెసేజ్లే కాదు, సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టు పైన సర్కార్ నిఘా పెట్టనుంది. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎవరి గురించి, ఎవరికి మద్దతుగా పోస్టు చేసిన క్షణాలలో సమాచారాన్ని క్రోడీకరించి నివేదికను రూపొందించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ అత్యాధునిక సాఫ్ట్వేర్లు ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కులను హరిస్తాయని నిపుణులలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మీ ఫోనుకు దొంగ చెవులు ఉన్నాయి. మనపై ఇకపై 24 గంటల పాటు నిఘా పెట్టనున్న సర్కార్ పెట్టే ప్రతి పోస్టును క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక రూపకల్పన, సోషల్ మీడియా చాటింగ్లపైన నిఘా వేయనున్న టూల్స్, పూర్తయిన ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి వినిపించే, మనం ఫోన్ మాట్లాడుకున్న తర్వాత ఫోన్ రికార్డ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడో డిలీట్ చేసిన సమాచారమైనా సులభంగా రీఫిట్ చేస్తుంది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతకు ముప్పేనంటున్న నిపుణులు. ఒకసారి చూద్దాం ఏం చేస్తుంది. మీ ఫోన్లపైన నిఘా పెట్టే టూల్స్ ఏంటి? టాక్ వాకర్ అంటే నెటిజన్లపై డిజిటల్ రాడార్ ఇది. తర్వాత సెలిబ్రైట్స్ ఇన్సైట్స్ అంటే పూర్తయిన కాల్స్ను రికార్డ్ చేసే సామర్థ్యం ఉంటుంది. సైబర్ ఫోరెన్స్ హబ్ అంటే డిలీట్ అయిన ఫైల్లను రికవరీ చేసి సీజ్ డాటాను మిర్రర్ కాపీ చేయగల సామర్థ్యం. ఇన్సైట్ టూల్స్ అంటే యూజర్లు యాక్టివిటీ ట్రాక్ చేయడం దీని ప్రత్యేకత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మీ ఫోన్లకు దొంగలు పడుతున్నారు. అంటే మీరు ఏదైనా ఫోన్ వాడినా, మీరు ఏదైనా మాట్లాడుకున్నా, మీరు ఎవరితోనైనా సంభాషించినా మీ మెసేజ్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా ప్రభుత్వానికి చేరబోతున్నాయి. తస్మత్ జాగ్రత్త. ఇది కేవలం ప్రశ్నించే సోషల్ మీడియా వారియర్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరగబోతున్నది అనేది వాస్తవమైన విషయం. సో ఇక్కడ ఏంది అంటే మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు సోషల్ మాధ్యమాన్ని ఎంత పాజిటివ్గా వాడినా, ఎంత నెగిటివ్గా వాడినా మీ ప్రతిదీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తస్మత్ జాగ్రత్త అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. సో ఇది ఎట్లున్నదా? దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే తెలంగాణలో మరి గింత దారుణమైన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని కూడా నేను అనుకోలే, గిట్లా జరుగుతుంది అని కూడా అనుకోలే. ఇక్కడ కనబడుతున్నారు కదా, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని మా ఏపూరి సోమన అప్పుడెప్పుడో కేసీఆర్ మీద పాట పాడాను. కానీ ఇప్పుడు కరెక్ట్ సెట్ అవుతుందా ఆ పాట? తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో నలుగుతున్నది తెలంగాణ. దాదాపుగా 20 మందికి ఆంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థలో ఈ తెలంగాణ నడుస్తున్నదని
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట మీ అందరికీ అర్థమైన విషయం. సో ఇక్కడ బియాన్ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే నిజంగా కూడా తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా, ప్రజాస్వామ్యానికి అతీతంగా ఉందా, రాజ్యాంగం పనిచేస్తుందా, రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నదా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. సో జరిగిన విషయాన్ని చూడండి. అంగన్వాడీలో ఆక్రోశం, సర్కార్ కర్కశత్వం. ఏం జరుగుతున్నది? హక్కుల సాధన కోసం చలో సెక్రటరియట్కు పిలుపునిచ్చిన అంగన్వాడీ టీచర్లపై రేవంత్ సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తుంది. మహిళలని చూడకుండా ఈడ్చిపడేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి పొద్దంతా ఠాణాలలోనే ఉంచింది. ఇందిరా పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి వస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను అరెస్టు చేసిన పోలీసులు అంటూ కూడా చూస్తున్నాయి. ఇక్కడ ఎక్కడైనా ఆడ పోలీసులు కనబడుతున్నారా? ప్లీజ్ కొద్దిగా దీన్ని జూమ్ చేసి చూపెట్టవా? ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడెక్కడ లేడీ పోలీసులు కనబడ్డారా అండి? ప్లీజ్ మీకు ఎక్కడన్నా కనబడ్డరా? సరే కనవలేదా, నేనే జూమ్ చేసి చూపెడతాను. ఎక్కడెక్కడన్నా మీకు కనబడ్డరా? కనవలే కదా, అంతా మగ పోలీసులే ఉన్నారు. సో వీళ్ళని ఈడ్చి పారేసే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళ హక్కుల కోసం ఎవరు పోరాటం చేయాలి? ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఉంటారు, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పనిచేసేది పొట్టకూటి కోసమే కదా. వాళ్ళ జీతాలు వాళ్ళ హక్కుల కోసం నుంచి మరి ఎన్నికల ముందు నా దగ్గర ఉన్నది ఇది కేవలం మేనిఫెస్టో కాదు, ఇది ఒక భగవద్గీత, ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్ అని చెప్పింది ఎవరు? నేనా? మీరే కదా, ఇప్పుడున్న ప్రభుత్వమే కదా చెప్పింది. మరి ఈ ప్రభుత్వం ఇంతగానం చెప్పినప్పుడు ఇది ఏమైంది అని అడుగుతున్నా. వాళ్ళ హక్కుల సాధన కోసం వాళ్ళు పోరాటం చేయకపోతే ఇంట్లో కూర్చుంటారా? ఈ తెలంగాణలో సమ్మక్క సారలమ్మని చూసిల్లు, నిన్న మొన్ననే మా ముఖ్యమంత్రి పోయి దర్శనం చేసుకున్నాడు. వాళ్ళ పౌరుషత్వానికి ప్రతీకనే మా ఆడబిడ్డలు. దాంతోపాటు ఈ తెలంగాణలో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా దసరాకు సంబంధించి బతుకమ్మ పాటలు పాడుతున్నారు. ఆ బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చింది? ఏ పోరాట స్ఫూర్తితో వచ్చింది తెలుసా? బైరాన్పల్లి, వరంగల్ జిల్లాలో బైరాన్పల్లి చెప్తే బగ్గుమంటది ఒకప్పుడు. ఇప్పటికీ అలాంటి పోరాటం కలిగిన జిల్లా. ఇంకో పక్కన కాకతీయుల సామ్రాజ్యం, ఇంకో పక్కన రాణి రుద్రమాదేవి వారసత్వం. ఈ తెలంగాణ ఆడబిడ్డలకే చెందుతుంది. అది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకే చెందుతుంది అని చెప్తున్నా. మరి ఇలాంటి గడ్డ మీద, ఇలాంటి రాష్ట్రంలో నా ఆడబిడ్డలు, అంగన్వాడీ వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే తప్పేంది? ఏ నిరసన వ్యక్తం చేయొద్దా? వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయొద్దా? వాళ్ళ బాధను ప్రభుత్వానికి తెలియజేయద్దా? వాళ్ళ హక్కులు రావడానికి వాళ్ళు పోరాటం చేయొద్దా? వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి వాళ్ళ హక్కులను నెరవేర్చడానికి వాళ్ళు పోరాటం చేస్తే తప్పేంటి? తప్పులేదు. ఎవరైనా పనిచేసేది బుక్కెడి బువ్వ కోసమే. ఆ బుక్కెడి బువ్వలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పనిచేసిన వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు. వాళ్ళ శ్రామిక శక్తిని దోపిడీ జరుగుతున్నది. వాళ్ళకి ఇచ్చిన హామీలను అడుగుతున్నారు. వాళ్ళ డిమాండ్లు ఏం వాళ్ళు కొత్తగా పెట్టలే, వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేసిన తీరు కానీ, వాళ్ళని పోలీస్ స్టేషన్కు తరలించిన ఆ తీరంతా చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇది తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా తల దించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఇట్లా ఎందుకు జరుగుతున్నది అంటే, మాట ఇచ్చి మాట తప్పితే తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రతి గల్లీకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, గడపకి వెళ్ళినా, గడప అవతలకి వెళ్ళినా, వాడకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తున్నారు, అయ్యా ఏందయ్యా గీ పాలన, ఏం జరుగుతున్నది నా తెలంగాణలో, అరే ఏమైపోతున్నది భయ్ నా తెలంగాణ అని అడుగుతున్నారు. ఈ ఆడబిడ్డల హక్కుల కోసం ఎవరు పనిచేయాలి? మరి ఆడబిడ్డలకు అలాంటప్పుడు హామీ ఎందుకు ఇవ్వాలి? మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టడానికి వాళ్ళు చేసిన పోరాటం అంతా ఇంత కాదు కదా. ఇగో వీళ్ళది ఇట్లున్నదా? ఇక వీళ్ళది ఇట్లుంటే ఇంకొక మాట నేను చూసిన. ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ ఎక్కడో కనబడ్డది. ఎక్కడ కనబడ్డది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఒక్కసారి దీన్ని మళ్ళీ మీకు ఒక్కసారి చెప్తా వినుర్రి. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియంత సీఎం రేవంత్ రెడ్డి తీరు ఇలాగే ఉందా? సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే రౌడీ షీటర్లు. కొత్త సర్క్యులర్ జారీ చేసిన పోలీస్ శాఖ. ఎమర్జెన్సీని మించిన రేవంత్ పాలన. ప్రశ్నించిన వారిపై కేసులు, అరెస్టులు, ఎక్కడికెక్కడ అణిచివేతలు, నిర్బంధాలు, యూరియా అడిగిన రైతులపైన కేసులు, భూములు ఇవ్వమని చెప్పినందుకు అన్నదాతలకు బేడీలు, ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులకు అవమానాలు, ప్లాన్ ప్రకారం మేధావులను మ్యూట్ చేసిన వైనం, ప్రభుత్వ కబంధ హస్తాలలో మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియాను చులకన చేసే ప్రయత్నం, అన్ని వర్గాలను బెదిరించే యత్నం. ఒకసారి చూడుర్రి. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే అరెస్టులు, అడిగింది ఇవ్వకపోతే బేడీలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రౌడీ షీటర్లు, ఎక్కడికెక్కడ అణిచివేతలు, ప్రశ్నించే గొంతుకలపై ఆంక్షలు, దేశానికి అన్నం పెట్టే అన్నదాత నుంచి ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే మీడియా వరకు అన్ని ఆంక్షలే. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఓ నియంత్రణ తలపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. రోజు రోజుకు సీఎం తీరు
ఏది తీరు మీరుతున్న తీరును అంటే వాళ్ళ యొక్క తీరు ఎంత దారుణంగా కూడా మితిమీరిపోతుంది అనడాని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో ఎమర్జెన్సీని మించిన పాలన కొనసాగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. పాలన తప్పని చెప్పాల్సిన మేధావి వర్గం మూగమైంది. మా తెలంగాణలో మేధావులు ఉన్నారా? ఓ బాస్ హలో వైఆర్టీవీ రంజిత్నో చెప్తున్నా, మేధావులు ఉన్నారా తెలంగాణ? ఇజ్జత్ పోతుంది. లగచర్ల ఘటన అప్పుడు కనబడని మేధావులు, ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడితే కనబడని మేధావులు, వరదలతో అల్లాడిపోయిన ఖమ్మంకు సాయం చేయని అప్పుడు మాట్లాడని మేధావులు, దాంతోపాటు నిరుద్యోగుల అక్రమ అరెస్టుల విషయంలో మాట్లాడని మేధావులు, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి. మేధావులు ఉన్నారా తెలంగాణలో? జోక్ ఆఫ్ ది ఇయర్ అది. ఇగో ఇది పరిస్థితి. అయితే నేను మాట్లాడే విషయం ఏంటంటే ఇది సారా సారమ్మ సారా అని పాట వాడిండు, గుర్తున్నదా మీ అందరికీ? మా గిద్దరామ్ నర్సన్ అనుకుంటా. ఇప్పుడు గట్ల కాదు, మందు మందమ్మ మందు రేవంత్ వచ్చినాక చూడు అన్నట్టుగా ఒక పాట వేసుకోవాలి మంచిగా. ఎందుకంటే తయ్యంత ఏ మందు రేవంత్ సర్కారు ఏమని చెప్పిర్రు? తాగుబోతు రాష్ట్రాన్ని చేసిండు భయ్. కేసీఆర్ పాలన మొత్తం తాగులు బోతులనే చేసిర్రు. మరి మా రేవంత్ అన్న ఏం చేస్తుండో మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తాడా? బడి వెనక గుడి ముంగట ఎక్కడ చూసినా వైన్స్లు కనబడతలేవు మీకేడా? తెలంగాణలో ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తుంది? మద్యం అమ్మకాల మీద ఒక రాష్ట్రం నడవడం అనేది ఎంత దుర్మార్గం తెలుసా? చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఏంది మద్యం మీద నా రాష్ట్రం నడుస్తుందా? మద్యం మీద నా ప్రభుత్వం నడుస్తుందా? మద్యం మీద మేము పథకాలు అందిస్తామా? చిచి థూ అంటారు. పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పోతే, ముఖ్యంగా సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అవుతే థూ అంటారు. నిజంగా చెప్తున్నా, మద్యం మీద ప్రభుత్వాలు నడవడం ఏందండి? నా తెలంగాణలో మద్యం మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి తెలుసా? లిటరలీ షేమ్ అంటే ఘోరమైన షేమ్ ఇది. ఇజ్జత్ పోయే పని ఇది. మద్యం మీద ప్రభుత్వాలు నడుస్తుంది, అది తెలంగాణ ప్రభుత్వం. నిర్మోహమాటంగా చెప్పొచ్చు. 40,000 కోట్ల ఆమ్దాని కేవలం తాగుడు. అడ్డా కూలీ ఉంటాడు, పని చేస్తాడు, ఖతం సాయంత్రం వైన్స్కి వెళ్ళింది అనుకో, లేదా ఇంకోలు మొత్తం మద్యం మీదనే నడుస్తున్నాయి. దాంట్లో నో డౌట్ నేను చెప్తున్నా కదా. ఒకసారి చూడండి, ఖజానా ఖాళీ కిక్కే దిక్కు. మద్యం టెండర్లపై సర్కార్ ఆశలు. 2 నెలల ముందుగానే మద్యం దరఖాస్తులు. డిసెంబర్ నెలలో షాప్ల ఓపెన్ కోసం అక్టోబర్ నెలలోనే షాప్ల కేటాయింపు. దరఖాస్తు ఫీజు సైతం భారీగా పెంపు. ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల ఫీజు. టెండర్లతో 3,500 కోట్లు వస్తుందని అంచనా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో మరింత ఆదాయం. ఇవాల్టి నుంచి దరఖాస్తుల ఆహ్వానం. అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్ 23న డ్రాలో మద్యం షాప్ల కేటాయింపు అంటూ కూడా చూస్తున్నాం. రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. జీతాలు కూడా ఇచ్చేందుకు పైసలు లేని దుస్థితి వచ్చింది. భూములు అమ్ముతున్నా, ప్రతి నెల వేల కోట్లు అప్పు తెస్తున్నా, ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంత అప్పులు తెస్తున్నా చాలకపోవడంతో సర్కార్ ఇప్పుడు మరో కొత్త ఎత్తుగడ వేస్తుంది. మద్యం టెండర్ల పేరుతో వేలాది కోట్ల రూపాయలను దండుకోవడానికి సిద్ధమైంది. 2 నెలల ముందుగానే మద్యం టెండర్లను ఆహ్వానిస్తుంది. గతంలో 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ఏకంగా 3 లక్షలకు పెంచింది. దరఖాస్తు పేరుతో 3,500 కోట్లు టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పుడు చెప్పుర్రి అన్నా. ఓ అన్నా, తెలంగాణ దేని మీద నడుస్తుంది? కోటర మీద నడుస్తుంది. అన్నా, తెలంగాణ దేని మీద నడుస్తుంది? బీర్ బాటిల్ మీద నడుస్తుంది. అన్నా, నీకు వచ్చే పథకం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఒక జీవితాన్ని, ఒక కుటుంబంలో ఉన్న దీపాన్ని ఆర్పి నీకు పథకాన్ని ఇస్తున్నారు. ఇది రియల్, నిజం, వాస్తవం. కుండ బద్దలు కొట్టే సంచలనమైన వాస్తవం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అది నువ్వు ఎట్లా ఆలోచించినా కూడా ఇది నిజం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పుడు 2 నెలల ముందు దరఖాస్తులు వేస్తారు. ఆ దరఖాస్తు ఫీజు ఎంత? 3 లక్షల దాకా ఉన్నట్టున్నది. ఒక్కొక్క దరఖాస్తు మద్యం టెండర్ల మీద వచ్చే ఆదాయం ఇక దేని మీద రాదు. బహుశా నాకు తెలిసి తెలంగాణలో కొన్నిటి మీదనే ఉంది. ఒకటి మద్యం అనుకుంటా, రెండోది మెడికల్ మాఫియా అనుకుంటా, ఇంకొకటి ఈ సెటిల్మెంట్ల బ్యాచ్. ఈ మూడింటి మీదనే బహుశా అతి త్వరగా కూడా ఆదాయం వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయంటే ఆ 3 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఖజానా ఖాళీ అయిపోయింది కదా, ఇక ఏం చేసి దీని మీద పడతాను. నిజానికి మద్యాన్ని నియంత్రిస్తూ రావాలి. ఎక్కడికక్కడ విడతల వారీగా క్లోజ్ చేస్తూ రావాలి. కానీ అట్లా లేదు, విడతల వారీగా పెంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు త్వరలో రాబోతున్నాయట. దాంతోపాటుగా ఇక అన్ని రకాలుగా వస్తాయి. మీకు ఎవరి ఇంటికన్నా పోయి మంచిలన్నా అడిగితే దొరకదో నాకు తెలియదు, కానీ మద్యం అడితే దొరికే పరిస్థితులు రాబోతున్నాయి. మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు, మద్యాన్ని పూర్తి స్థాయిలో కూడా నిషేధించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు పూర్తి స్థాయిలో మద్యం. మళ్ళీ హైలైట్ ఏం తెలుసా? తెలంగాణలో అద్భుతమైన విచిత్రం ఏంటంటే, నేను ఎక్కడ ఈ సర్క్యులర్, ఈ జీవోలో లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో ఎప్పటికీ చెక్ చేస్తూ ఉంటా.
కానీ నాకు ఒక విచిత్రమైన అంశం దొరికింది. నేనే ఎవరో అవసరం లేదు, మేము పొద్దుగాలనే 9 గంటలకు ఏదో పని మీద పోతుండే సంగీత సిగ్నల్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఒకటి అంటే రాత్రిపూట తాగబోయించాలి, పొద్దుగాలనే చేయాలి, 24 గంటలట చెకింగ్. మళ్ళీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకే స్టార్ట్ అయిపోతాయి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. అంటే ఒకసారి చూడండి, మన పైసలే మనమే ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం, మన ప్రభుత్వం ఉండాలి అనుకున్నాం, మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి అనుకున్నాం. కానీ మన ప్రభుత్వమే మనల్నే వేధించి మన దగ్గరే ముక్కువిండి పైసలు వసూలు చేస్తున్నది అంటే శబాష్. ఇది రేవంత్ అన్న మార్క్. నేను మళ్ళీ చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అంటే నాకు కోపం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అస్సలు కోపం లేదు, అందరి ఇష్టమే. కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరినైనా ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం నా బాధ్యత. అప్పటి ప్రభుత్వమైనా, నేటి ప్రభుత్వమైనా, రేపటి ప్రభుత్వమైనా, ఎప్పటి ప్రభుత్వమైనా నేను ప్రజాక్షేత్రంలో ఉంచి తీరుతా. అది నా హక్కు, నా బాధ్యత. నాకు పదే గుర్తు చేస్తుంది. నేను తినే ప్రతి మెతుకు కూడా బయట ప్రపంచం ఏం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుందో చూపెట్టమని అడుగుతుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మననం చేసుకుంటా. ఈ రాష్ట్రం మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి, కానీ పూర్తి స్థాయిలో ప్రజలను వేటాడి పీల్చి చెండా. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఒక స్పెషల్ డ్రైవ్ చేద్దాం చేస్తున్నా. గీడ మీరు స్టార్టింగ్ సరే హైదరాబాద్లో మీ ఇష్టం, మేడిపల్లి అవతల నుండి వస్తారా, లేకపోతే టోల్ గేట్ కాడ నుండి వస్తారా, అటు గచ్చిబౌలి నానకరామ్ కూడా పోతారా, లేకపోతే ఇటు ఎల్బీ నగర్ అటు అవతల దాకా పోతారా, లేకపోతే అటు జీడిమెట్ల అవతల దాకా పోతారా, ఈసీఎల్ దాకా పోతారా, లేకపోతే అటు పటాన్ చెరువు లింగంపల్లి, లేకపోతే ఎటు పోతారో మీ ఇష్టం. ప్రతి సిగ్నల్ దగ్గర ఈ అరాచకం ఏందండి, సిగ్నల్ దగ్గర పోలీసులు ఆగి చలాన్లు వసూలు చేసుడు. ఏంది ఆ సిగ్నల్ పడ్డాక కూడా వచ్చి కనబడతలేదా కానిస్టేబుల్ పక్క జరపంటే జరతలే, ఏం పోతున్నావు అంటే ఆడ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడ్డాయి సార్, చదువుకోలేదా, మేము చదువుకున్నామంటే సిగ్నల్ ఉంటేనే జరుగు, నీ మీద చలాన్లు ఉన్నాయి కట్టు. అరే భయ్ ఇదెక్కడి దౌర్జన్యం, ఇదెక్కడి దారుణం. యాకత్పుర చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తీసుకెళ్తా, కరెక్ట్ నేను ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుండి 3 గంటల దాకా తీసుకొస్తా. ఒక్క ఎలిమెంట్ ఉంటే నన్ను అడుగు. అరే అంతేందుకు భయకి, మా ఆఫీస్ ఎదురుగా ఒక కానిస్టేబుల్ ఉంటాడు, పొద్దుగాలనే వస్తాడు, ఆయన 7 గంటలకే వస్తాడు. పిల్లల్ని ఎవరన్నా రోడ్డు దాటించాలన్నా, పిల్లల్ని ఎవరన్నా ఎటన్నా తీసుకెళ్లాలన్నా, లేకపోతే స్కూల్లో దించి రావాలన్నా అడుగుకుంటాడు, కిట్ట కొడతా అంటాడు ఫోటోలు. నేను చెప్తున్నా కదా, ఆ గల్లీలో నువ్వు కిరాణా పక్కనే ఇల్లుండి స్కూటీ మీద వచ్చి కిరాణం తీసుకుపోదామన్నా నీకు ఫోటో పడుతుంది. అదేదో అక్కడే చేయరు, హైదరాబాద్ వ్యాప్తంగా ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, మనల్ని దెబ్బ కొడుతున్నారు. ఇగో ఇది మన సారు కిక్కే కిక్కు. ఇక ఏం జరుగుతుందో చూద్దాం, ఎన్ని వేల కోట్ల ఆమ్దాన్ వస్తుందో, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో, ఇక నడిపించేటోళ్ళకే తెలవాలి, ఇక చూసేటోళ్ళకే తెలవాలి. ఒకేసిపు వేసి చందమామ అంటూ ఆడపిల్లలు, మన తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా పాటలు పాడుకుంటారు. ఒకసారిగా చూడండి, తెలంగాణ ఆడపడుచులకు ఈసారి బతుకమ్మ పండక్కి చీరలు లేనట్లే అని తెలుస్తుంది. ఇంకెక్కడిది ఇచ్చే ఉద్దేశం కూడా ఉన్నదా, అసలు ఆలోచన కూడా ఉందా, ఎక్కడన్నా సమీక్షా సమావేశం కనబడ్డదా? పోనీ ఎక్కడన్నా నా యొక్క పద్మశాలి బిడ్డలకు సంబంధించి మగ్గాలను నేసే వాళ్లకు టెండర్లు ఇయ్యంగా చూసిర్రా మీరు? కనబడలే కదా. మరి ఎక్కడి నుంచి వస్తాయి? బియాన్ ప్రాక్టికల్గా ప్రభుత్వం ఎక్కడా కూడా నీకు టెండర్లు అప్పచెప్పలే కదా, నీకు చీరలు వస్తాయన్న ఆశ ఎక్కడిది? మన ప్రాంతం వాడు మోసం చేస్తే మన ప్రాంతంలోనే పాతి పెడతాం, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర తన్ని తరిమేస్తాం. ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక నినాదం. మరి మనవాడే ముఖ్యమంత్రి పీఠం మీద కూకొని మన బిడ్డలకే, మన ఆడబిడ్డలకే, మన ఇంటి తల్లులకే బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే ఎట్లా? ప్రభుత్వం, గత ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చిన ఒక మంచి పథకం కదా. నిన్న మొన్నటి వరకు ఇదిగో చీర అదిగో చీర అంటూ లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పండక్కి చీరలు ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏడాదికి 2 చీరలు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు 2 దసరా పండుగలు వెళ్ళిపోయినా ఒక్క చీర కూడా ఇవ్వకపోవడంపై ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ చీరలు లేనట్టేనా పండక్కి ఇవ్వలేమని చేతులెత్తేసిన సర్కార్, 2 ఏళ్లుగా చీరలు ఇవ్వని రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏడాదికి 2 చీరలు ఇస్తామని ప్రకటన. 2 ఏళ్లు దాటిన ఒక్క చీర కూడా ఇవ్వని వైనం. 5 రోజుల క్రితం దసరాకు ఒక చీర ఇస్తామని, సంక్రాంతికి మరో చీర ఇస్తామని లీకులు. ఇప్పుడేమో చీరలే రెడీ కాలేదని చెప్తున్న పరిస్థితి కనవ. నేనేమంటున్నానంటే, ఈ చీరల ముచ్చట పక్కన పెట్టినా ఫస్ట్ మా తెలంగాణలో మా ఆడబిడ్డలకు రక్షణ కావాలి. నిన్న మొన్నగా ఫ్లైఓవర్ కింద ఏంది ఆడపిల్ల, ఎందుకు ఆ ఆడబిడ్డను బ్రతుకును చిదిమేసీలు? సిటీ అవుట్కట్లో నిర్మానుష్యన ప్రాంతాలలో ఎందుకు డెడ్ బాడీలు పడుతున్నాయి? దాని సంగతి ఏందో చెప్పురు జర ప్రభుత్వం. నా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు అనేది మావులు కొనుక్కోలేరా, మేము చేసుకోలేము, అది కాదు. ఒక ప్రభుత్వం నుండి వచ్చే ప్రేమపూర్వకమైన కానుక. అరే ప్రేమతో ఇస్తే చీపురు పుల్లైనా తీసుకొని వెనకట నానుడి ఉంటుంది కదా. ప్రభుత్వం ఏముంటుంది, ప్రభుత్వం ఏదుంటే నా ఆడబిడ్డలను గౌరవిస్తున్నది.
ఆనాడు నిర్బంధాలు, ఆనాడు మేము అంచు వేసుకున్న తీరు, ఆనాడు మేము పాడిన పాటలు, ఆ వరంగల్ జిల్లా బైరాన్పల్లిలో నా ఆడబిడ్డలను ఒంటి మీద వస్త్రాలు లేకుండా వివస్త్రం చేసి బతుకమ్మ ఆడిచిన ఆ తీరు, నిజాం కర్కశమైన తీరును ఆనాడు చరిత్ర చదివిన ప్రతి ఒక్కడికి కూడా తెలుస్తుంది. ఈరోజు బతుకమ్మ పండుగ వస్తే నా పల్లెలన్నీ కూడా ముళ్ళ కంపలతో స్వాగతం పలుకుతున్నాయి. చెరువుల పక్కన క్లీనింగ్ లేకపోవడంతో పిచ్చి మొక్కలతో ఉన్నది. ఇదే నా ప్రభుత్వం. పల్లె ప్రగతి ఏడబైంది, పట్టణ ప్రగతి ఏడబైంది. ప్రభుత్వం చేయాల్సిన పని కూడా చేయకపోతే ఎట్లా? గత ప్రభుత్వం కొనసాగించిందే మీరు కొనసాగించడానికి మీకు వచ్చిన నొప్పేందో నాకు అర్థమవుతుంది. మరి గత ప్రభుత్వం కరోనా సమయంలో ఆర్థికంగా లేకపోయినా కూడా అసలు ప్రభుత్వం పరిపాలన ఉంటుందా లేదా అన్న పరిస్థితులలో కూడా నిలబడి కలబడి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించింది కదా. అంతకంటే దుర్మార్గం దారుణం ఏమైపోయింది? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అరే బై ఇక్కడ ఖాళీ ప్లేస్ ఏడున్నా చూడు, కీసర్లు ఉన్నదా, చలో ఓ 50 మంది గంజాయి బ్యాచ్ని తీసుకుపోయి ఆడబెట్టు, అడ్వకేట్ని మాట్లాడు, వాళ్ళకు బెయిల్ వచ్చి యాంటీ ఇన్స్పెక్టర్ బెయిల్ వేయి, వాళ్ళని బయటికి తీసుకురా, అరే ఇగోరా 20 లక్షలు తీసుకుపో. ఇది తంతు బయట జరిగేది రియాలిటీ. ఇది ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఏ మినిస్టర్ దగ్గర పోయినా గిదే నడుస్తున్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అరే పలానా వైఆర్టీవీ రంజిత్ మాట్లాడుతున్నాడట, గా న్యూస్ లైన్ శంకర్ మాట్లాడుతున్నారట, గా మిర్రర్ టీవీలు మాట్లాడుతున్నారట, గా ఆద్య టీవీలు మాట్లాడుతున్నారట, గా మన తొలి వెలుగు రఘు మాట్లాడుతున్నారట, గా క్రాంతి మాట్లాడుతున్నారట. గిట్లా ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో గావాల జోలికి పోతుంది. అంతే తప్ప మరి మేము తప్పు చేస్తున్నాం దీన్ని సరిదిద్దుకుంటాం అనేది మాత్రం లేని పరిస్థితి కనబడుతుంది. ఎవ్వరు కనబడితే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు కథం, కేల్ కథం, అవుట్, అరెస్ట్ 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 అరెస్ట్. ఇంకేం లేదా? ఎన్ని ఛానళ్ళు లేవు తెలంగాణలో? ఇన్ని ఛానళ్ళు ప్రశ్నిస్తున్నాయి. ఆ ఛానళ్ళ మీద పడే బదులు ఈ రాష్ట్రానికి సంబంధించిన మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఐ థింక్ నేను ఎందుకంటే ప్రభుత్వ శాఖల మీద నాకు చాలా గ్రిప్ ఉంది కాబట్టి చెప్తున్నా. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, నేను ఒక మినిస్టర్కు మీకు ఉదాహరించి చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా లేవా అనేది చెప్తాను. ఇది నేను ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నానండి. ఎందుకు ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నా అంటే, నేను ప్రభుత్వానికి ఒక మాట చెప్తున్నా, ప్రభుత్వం ఆలోచిస్తుందా ప్రభుత్వం ఆలోచించదా నాకు సంబంధం లేదు. ఒక మినిస్టర్, మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక మినిస్టర్ గారి రోజువారీ ఖర్చు ఎలా ఉంది, నేను బియాన్ ప్రాక్టికల్గా నా దగ్గరికి వచ్చిన కొద్ది సమాచారం, అంటే ఆ నోట ఈ నోట, ఆ చెవులు విని విని ఆ చెవుల నుంచి నా చెవులో పడ్డ ముచ్చట చెప్తా. ఈ యొక్క మినిస్టర్ గారి తతంగం ఏందో తెలుసా? ఫస్ట్ కారు బయటికి వెళ్ళాలి అంటే దాంట్లో పెట్రోల్ కావాలి. దానికి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి మెయింటెనెన్స్ చూసుకుంటాడు. ఈయనకి డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? అక్కడ ఆ నియోజకవర్గం కానీ ఆ జిల్లాలో కానీ అక్రమంగా వచ్చే వసూళ్ళు ఉంటాయి చూడు, దాన్ని ఈయన మెయింటెనెన్స్ చేస్తాడు. తర్వాత గన్మెన్లు, పిఏలు, లేకపోతే వాళ్ళ స్టాఫ్, లేకపోతే అక్కడికి వచ్చే పబ్లిక్లకు బువ్వా కూర ఉంటుంది కదా, అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఇంకొక తనకి ఏదో ఒక దాంట్లో సెటిల్మెంట్లో సాయం చేస్తే ఆ పైసలు వస్తున్నాయి. ఇది రియాలిటీ. ఇంకొక విషయం ఏం తెలుసా? తన కుటుంబాలు లేదా తన వాళ్ళ కోసం ఏదైనా భూమి ఉంటుంది కదా, జిల్లా కలెక్టరేట్ భవన్ సముదాయంలో వాళ్ళ ఇంట్లో పేరు మీద కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఫిక్స్ అయిపోతుంది. మరి దీని గురించి ఎవరు ప్రశ్నించరు. నేనేమంటున్నానంటే, మళ్ళీ ఇతర రాష్ట్రాలలో భారీగా కూడా ఆదాయం ఉంటుంది, కాంట్రాక్టులు ఉంటాయి. ఇక్కడ నుండి అక్రమంగా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన కొంత సరుకు ఆ రాష్ట్రానికి పోతున్నది. మరి దీని గురించి ఏమన్నా సమాధానం చెప్తారా? ఇది ఉదాహరణ, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇగో ఇట్లా నడుస్తుంది వీళ్ళే ఒక్కొక్కరు మినిస్టర్ల పోకడలు. ఇక ఇంకొక మినిస్టర్ అండి, ఇక నన్ను అసలు నేనే తోప్రభాయ్, నన్ను మించినోడే లేడనేటట్టు ఆయన వ్యవహరిస్తున్నాడు. నేనే నెంబర్ 2 అని మొన్నటిదాకా 1 2 3 4 5 6 7 8 అని డ్యాన్స్ చేసిండు. రేవంత్ రెడ్డి ఒక్కసారి స్మైల్ ఇయ్యంగానే కథం అవుట్ అయిపోయింది. ఎందుకు మనోడు చాలా, రేవంత్ రెడ్డి ఘోరమైన, ఇక మీకు ప్రభుత్వం నడుపుతుండ అనుకుంటాడు, కానీ ఆయన చేయాల్సిందంతా చేసేస్తాడు. అది అయిపోయింది. సో మంత్రులది ఇట్లున్నది, వాళ్ళ ఆడంబరాలకు వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్కి పైసలు ఉంటాయి. కానీ నా తెలంగాణ ఆడబిడ్డలండి, రోజు పని చేస్తే కానీ పొట్ట నిండదండి, రోజు పని చేస్తే కానీ పొట్ట నిండదండి. కనీసం అర్ధాకలితో నిద్రపోతున్న జీవితాలు ఈ తెలంగాణలో కోకొల్లలుగా ఉన్నాయి. 3 పూటల తిండి కోసం అల్లాడిపోయే 19,56,000 మందికి సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి. తెలుసా అని మీకు? ఇది ఒకరిద్దరు కాదు. ఆ రోజు వాళ్ళు పని చేస్తేనే వాళ్ళ పొట్ట నిండుతుంది. ఈరోజు మీకు హైదరాబాద్లో కనబడుతున్న ఉస్మానియా, గాంధీ, దాంతోపాటు నిమ్స్, ఇతరత్ర దవాఖాన్లలో మా పేద మధ్యతరగతి కుటుంబాలను చూడు ఎట్లా అల్లాడిపోతారో పైసలు లేక. మీకేంది ఏఐజీ హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఏది ఇంకేదో పెద్ద పెద్ద దవాఖాన్లు ఉంటాయి. మా బతుకులు ఆడ పట్టడి అన్నం కోసం మా వాళ్ళు, మా పేదల జీవితాలు. అరే మాకు ఒక చీర ప్రభుత్వం నుండి మా ఇంటి ఆడబిడ్డకు వస్తే ఎంత సంతోషంగా కళ్ళకు అద్దె తీసుకుంటారో తెలుసా? ఆ ప్రేమ తెలుసా? తెలియదు. ప్రభుత్వం నియంత్రణతో పోకడనా, మళ్ళీ ఇది ప్రభుత్వానికి సంబంధించి చేస్తాం. ఇక గినే నాకు తెలుసు కదా, ఓ మస్తున్నది ఇది నా దగ్గర 1 2 జాతకం.
నెంబర్ అసలు నన్ను అదేంది మన పేరు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే ఫస్ట్ ఈయన గురించే ఇవ్వాలి నేను ఇవ్వాల్సిన ఫైలు. నేను చెప్తున్నా కదా ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే ఈయన మా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండి. ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఎవరు చేస్తాడు ఎట్లయింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులే కాబట్టి చెప్తున్నా. కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం ఇంతే. మనకేం కావాలి? 6 గ్యారెంటీలు అద్దే, 13 అంశాలు అద్దే, 420 హామీలు కాదు. ఎవరిని అరెస్ట్ చేయాలి? పిల్లగా మల్లేషు పిల్లగా ఎల్లేషు గివిలను అరెస్ట్ చేద్దామా, గవర్నర్ అరెస్ట్ చేద్దామా, ఎవరు ఏం మాట్లాడిర్రు, ఏం కథ, ఎఫ్ఐఆర్లు ఏమైనా ఉన్నాయా, కేసులు చేద్దామా, అరెస్ట్ చేద్దామా అని చూస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకు 6 గ్యారెంటీలు అనేది ఒకటి మనం హామీ ఇచ్చినాం. దాంట్లో 13 అంశాలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి, నెరవేరుస్తాం. నిరుద్యోగులు ధర్నా చేస్తుళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తాం. అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చిళ్ళు, వాళ్ళకి ఏదో వాళ్ళ బాధ ఏందో తీరుస్తాం. పక్కనే యూరియా కోసం అల్లాడిపోతున్న రైతులకు ఏదో ఒకటి చేద్దాం. గివి లేవు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తా. గింతే. ఇంతకు మించి మనకేమవుతుంది? ఇంకా ఏబీసీలు తప్ప. రేవంత్ బాగా పనిచేస్తున్నారు. మీరే జబ్బలు దడుచుకోవాలి. మన గొప్పతనం మనం చెప్పద్దు, నాలాంటోడు చెప్పాలి. మీ గొప్పతనం ఏందని వైఆర్టీవీ రంజిత్ని అడిగితే చెప్తాడు. సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చొద్దని కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కూలగొట్టాలి. అవునా? మా పేదోళ్ళని నీ దగ్గర తీసుకురానా? మీరు కూల్చేసిన ఇళ్ళల్లో దాదాపుగా 117 ఇండ్లకు హైకోర్టు ఆదేశాలుండి జీవో కళ్ళ ముంగటుండే సార్ ఇగో ఆర్డర్ ఉంది అంటే అదేంది కుప్లింగ్తోనే దాన్ని ఏమంటారు, దాంతో ఆయన పక్కకు జరిపి ఈడ్చుకెళ్ళి కూల్చేలే. నా గుండె మీద ప్రమాణం చేసి చెప్తా. మీ గుండె మీద ప్రమాణం చేస్తారా? ఎవరికి చెప్తుర్రా అబద్ధాలు? మీరు రాజకీయ నాయకులు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాళ్ళే మీరు. అన్నీ వస్తాయి మీకు. వీళ్ళు చెప్పే ముచ్చట చూడురి. కోర్టు ఆర్డర్ ఉంది కానీ కూలగొట్టలేదా? బలిసినోడికో న్యాయం, పేదోడికి న్యాయమా? ఇదా రాజ్యాంగం? రాజ్యాంగం అదే చెప్పిందా? భారత రాజ్యాంగం అదే చెప్పిందా? ఏం చెప్పింది మీ రాజ్యాంగం? మీ దగ్గర వేరే రాజ్యాంగం ఏమన్నా ఉందా? ఇది ఒకటి. ఇక చూడ్రి, హైడ్రా మన భేదం లేకుండా పనిచేస్తుంది. వారవ్వ కరెక్టే చేస్తుంది. రేవంత్ రెడ్డి మనోడు, కాంగ్రెస్ మనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలో జోలికి కూడా పోదు. మళ్ళీ అదేంది మన వైసీపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వీళ్ళ జోలికి పోతుంది. అంతే తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. మన భేదం లేకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీడియా చిచ్చాట్లో మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు అని చెప్తున్నాను. నేను మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నా, అయ్యా నేనేమంటున్నారంటే కబ్జా చేసిన భూముల జోలికి పోర్రి. మేమేమనం కబ్జా చేసిన కట్టుకునేటప్పుడు మరి అక్కడ ఇల్లు కట్టినప్పుడు దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిళ్ళు, దానికి కరెంటు బిల్లు ఎట్లా వచ్చింది, దానికి నల్లా బిల్లు ఎట్లొచ్చింది? అమాయకమైన పేద మధ్యతరగతి కుటుంబాలే మళ్ళీ ఆగమైపోతున్నాయి, రోడ్డు మీద పడ్డ బతుకులే ఆగమైపోతున్నాయి. దాని గురించి ఏమైనా చెప్తారా మహేష్ కుమార్ గౌడ్ గారు? మీరు ఏం చెప్పారండి? ఎందుకంటే రాజ్యాంగం మీకు ఒక్కరికే పనిచేస్తుంది, మాకెందుకు పనిచేస్తుందండి? మాకు తెలియని విషయం ఏందండి? సరే ఇగో మామూలు కూడా తెచ్చిస్తాలి. ఇగో భారత రాజ్యాంగాన్ని అట ఒకసారి చూడరు. మరి ఇక్కడ అన్నావు కదా, సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కూల్చొద్దని కోర్టు ఆర్డర్లో ఉంది కాబట్టి కూలగొట్టలే. దీని మీద ప్రమాణం చేసి తెలంగాణలో ఇప్పటివరకు మీరు కూలగొట్టిన ఇండ్లల్లో ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా కూలగొట్టలేదని దీని మీద ప్రమాణం చేసి చెప్తారా? మీరు కూలగొట్టిరని ప్రమాణం చేస్తా, మీరు చేస్తారా? మీ పాలన ప్రజాపాలన అని దీని మీద ప్రమాణం చేస్తారా? భగభగమండే యువత రక్తాన్ని కన్నెర్ర చేసి వస్తారు. నేపాల్ చూసినావు కదా, బంగ్లాదేశ్ చూసినావు కదా, ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ అదే. ఇగో కనబడుతుందా ఇది? దీని మీద ప్రమాణం చేసి ఒక బైబిల్ అంటివి, ఓ ఖురాన్ అంటివి, ఓ భగవద్గీత అంటివి, నీ మేనిఫెస్టో ఏమైపోయింది? ఈరోజు వీళ్ళు చెప్పే అబద్ధాలు, వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే ఈ మాటలు మనం వినుకుంటే ఈ తెలంగాణలో వావ్ సూపర్ తోప్, అల్లరి మూకలు, కబ్జారాయిలు, గూండాలు, రౌడీ షీటలు, పోలీసు వ్యవస్థ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మినిస్టర్స్, మీరే మాఫియా నడిపితే నా తెలంగాణ ప్రజలు ఎట్లా బతకాలి? నా తెలంగాణ ఏం కావాలి? నా తెలంగాణ రాష్ట్రంలో యువత బ్రతకాలనా బతకొద్దా? ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉండాలా ఉండొద్దా? హైడ్రా పేరుతోని తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కీర్తిని పెంచినవా పడగొట్టినవా? ఈరోజు రియల్ ఎస్టేట్ ధర ఎంత, ఎస్ఎఫ్టీ ఎంత పోతున్నది, ఎన్ని వేలు ఎక్కువ పలికింది? అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎస్ఎఫ్టీ ఎందుకు పలికింది, ఈరోజు ఎందుకు పలకట్లే? సమాధానం ఉందా నీ దగ్గర? దుర్మార్గమైన నీచ నికృష్టమైన పాలన చేసుకుంటే మళ్ళీ దీనికి ఇంకా డబ్బా కొట్టుడు ఒకటి కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ ఎన్ని పట్టుకురావాలి నీకు? 117 మంది పబ్లిక్ ఇల్లు కూలగొట్టిన వాళ్ళ దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది. నువ్వు కూలగొట్టిన ఏది హైటెక్ సిటీ మణికొండ దాని అవతల ఉన్న కానుండి మొదలు పెడితే గిటి కూలగొట్టిన కానుండి. అదే మరిగా ఓవైసీ కాలేజ్ జోలికి పోతలేవు, పొంగులేటి ఫామ్ హౌస్ జోలికి పోతలేవు, ఆయన పేరేం వివేక్ ఫామ్ హౌస్ జోలికి పోతలేవు, ఆ పక్కనే ఉన్న ఏది పట్నం మహేందర్ రెడ్డి ఆయన జోలికి పోతలేవు.
వాళ్ళ జోలికి ఎందుకో పోతలేరు? సమాధానం ఉందా? అంటే బలిసినోడికో న్యాయం, పేదోడికో న్యాయం, గంతే కదా. మీరు అంతకు మించి చేసేది ఏముంటుంది? ఏం చేయరండి. మీరు ఎందుకు చేస్తారు? మీకేం అవసరం? ఇగో ఇది ప్రభుత్వం తీరు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, డబ్బులు మోసం చేసే దొంగ రేవంత్ బ్లాక్మెయిల్ చేసి సీఎం అయిండు. నయీం గ్యాంగ్ను పెంచి పోషిస్తున్నాడు. పేదల భూములను గుంజుకుంటుండు. రైతులను ఆగం చేసే అందుకే ట్రిబుల్ ఆర్ పేరుతో రైతులను కూలీలుగా మార్చే కుట్ర. ట్రిబుల్ ఆర్ బాధితులకు అండగా బీఆర్ఎస్. తెలంగాణ భవన్కు కల్వకుర్తి ట్రిబుల్ ఆర్ బాధితులు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు. నేనేమంటున్నానంటే, అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా కానీ, గీ అండగా ఉంటాం, ప్రజాభవన్లో ఉంటాం కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి పోదాం, కలుద్దాం, ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యడో అడుగుదాం. అయ్యా బాబు, మీరు ట్రిబుల్ ఆర్ తెచ్చిలు, మీ స్వార్థాల కోసం తెచ్చిలు, మీ నాయకుల కోసం తెచ్చిలు, మీ ఫామ్ హౌస్ల కోసం తెచ్చిలు, మీ రాజకీయ నాయకుల భూములను కాపాడుకోవడానికి తెచ్చిర్రు, లేకపోతే ఇంకో దానికి తెచ్చిలు తప్ప మా పేద ప్రజల భూములను కాపాడడానికి తెలియ అని బాజాత్గా ఎందుకు అడగరండి? నాకు అర్థం కాదు. ఏమన్నా మా రేవంత్ రెడ్డి వేరే అంగారక గ్రహం, కుజగ్రహం, గురుగ్రహం మీద ఉంటాడా? హైదరాబాద్ నడిగడ్డ మీద జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనే కదా ఉండేది మా అన్న రేవంత్ రెడ్డి. అపాయింట్మెంట్ ఇయ్యడా? ఆయన అడుగుర్రి. విపక్ష పార్టీ నేతలుగా మేము వస్తాం, మరి ట్రిబుల్ ఆర్ బాధితుల గోసేంది, ఇగో మీకు వినతి పత్రం ఇస్తాం, దయచేసి మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి కుర్చీ అనేది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, 4 కోట్ల మంది ప్రజలు గౌరవం ఇచ్చే ఆ కుర్చీలో మేము కూర్చుంటున్నాం కాబట్టి, మీరు కూర్చున్నారు కాబట్టి, మేము గతంలో కూర్చున్నాం కాబట్టి, రేపు మళ్ళీ మేమే కూర్చుంటాం కాబట్టి ఆలోచించి బిడ్డ అని చెప్పి రావాలా? ఆడికి పోతే ఎట్లుండాలి? ట్రిబుల్ ఆర్ బాధితులను సెక్రటరియట్ తీసుకుపోరు. రాష్ట్ర సీఎస్ ఉంటుంది, కలెక్టర్, మొత్తం పరిపాలన వ్యవస్థ అంతా అనే ఉంటుంది, మినిస్టర్స్ అంతా అనే ఉంటారు. లేదు అంటే ఎమ్మెల్యే క్వార్టర్లోకి వద్దాం, ప్రజలు ఎమ్మెల్యే క్వార్టర్లోకి పోయి ఏం చేద్దాం? ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మేము ఓట్లయితే గెలిపించినాం, ఆయన దా బయటికి రా, ఈ సంగతి ఏందో చూడాను. గడగుక్కొని ముచ్చట్లు చెప్తే ఎవరు వింటారు? ఎవరికి ముచ్చట్లు? ఏం ముచ్చట్లు ఇవి? ఏమో మా బుడ్డోడు ఉన్న డైపర్ వేసుకుంటారు, ఆడు కూడా ముచ్చట్లు చెప్తాడు. అరే పరిపాలన అంటే ఏంది భయ్? నాకు అర్థం కాదు. మా ఇంట్లో ముసలోడు ఉన్నాడు, కట్టెపట్టుకొని నడుస్తాడు, దోతి కట్టుకొని. మా ముసలోడు కూడా వస్తాడు ధర్నాగ్రమం. అరే ఇంకా ఏ కాలంలో ఉన్నారు భయ్? ఫోన్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెట్టుకుని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యాడా? వైనాట్ ఎందుకు ఇయ్యాడాయన? ప్రజల మంచి కాదా? ప్రజాప్రభుత్వం కదా? ప్రజల కోసం పనిచేస్తలేడా? మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదా? ట్రిబుల్ ఆర్ బాధితులు అందరినీ తీసుకుపోయి ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది, మాకు ఇట్లా జరుగుతున్నది అనేది ఒక మెమోరాండం ఇచ్చేది, మాకు న్యాయం చేయమని అడగాలి. మేము అండగా ఉంటాం, మా ఏం అండగా ఉండడు? ఏమాట అండగా గుండగా ఏందండి ఇది తెలంగాణలో? దారుణం. కాకపోతే నా బాధ ఏంది అంటే, మొన్న బండి సంజయ్ వచ్చిండు ఎక్కడికి బండి సంజయ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్, అదే నిరుద్యోగులు ధర్నా చేస్తాడు. అరే అది నాకు అర్థం కాలే, బస్సు మీద కూర్చొని ఓ ఓ ఓ అనా అనా నేను ఉన్నానా అన్నాడు. కేంద్ర మంత్రియే కదా, సెక్రటరియట్ పోయి నిరుద్యోగుల గురించి మెమోరాండం ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఢిల్లీ పోతే మళ్ళీ రాని షాలో కప్పుకుంటారు ఒకరికొకరు. వీళ్ళేదో జాన్ జబ్బా జిగిరి తూమేరా జాన్ అన్నట్టుగా మొత్తం హక్ చేసుకుంటారు. ఈయనే కిషన్ రెడ్డి అంతే. అరే నాకు అర్థం కాదు, ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు ఇంత మంచి కనబడుతున్నాయి, ప్రజా సమస్యలు ఇట్లా కనబడుతున్నాయి, మరి ఏం చేస్తున్నారు అంటున్నా. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడా అండి? తెలంగాణలో అపాయింట్మెంట్ ఉండదా అండి? ప్రజలను కలవడా అండి మా ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నది పిఆర్ వ్యవస్థ అంతా? కలిపియండి. ట్రిబుల్ ఆర్ వ్యవస్థ బాధితులు, ట్రిబుల్ ఆర్కి సంబంధించిన బాధితులందరూ కలిపియండి, టైం ఇవ్వండి. గంట అన్న కాడ ఒక రోజు మొత్తం మీరు ఇక్కడ ఏం ప్రజా మొత్తం పాలన ఏం లేవు, ఇక్కడ పెద్ద మీరు పొడిచింది ఏం లేదు, కానీ వాళ్ళకన్నా ఈరి. ఇంత దారుణమైన వ్యవస్థ ఏందండి? నాకు అర్థం కాదు. ఇంకా ఏ కాలంలో ఉన్నారండి? నాకు అర్థం కాదు. ఇక మా అన్న మళ్ళీ ఏదో ముచ్చట చెప్పిండు. అయ్యో ఏందట? బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మళ్ళీ మొదలు పెడతాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హాట్ టచింగ్ స్కీమ్. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాం. చెన్నైలో జరిగిన విద్యలో ముందంజలో రేవంత్. అయ్యమ్మో, ఈ చదువులు చల్లగుండా చదువులు సారడు బర్పాత్ దోషడని వెనకట ఇంట్లల్లో అంటుండే. ఇవాళ నాకేమనిపిస్తుందంటే, ఈ చదువులు చెప్పడానికి పంతులు వస్తున్నారు, ఆ మధ్యాహ్న భోజనం పరిస్థితి ఏందో చూస్తున్నారు కదా, రోడ్ల మీద ధర్నా ఎట్లా చేస్తున్నారు, ఆ పాములు ఎట్లా వస్తున్నాయో చూస్తున్నారు కదా, ఆ బాత్రూమ్లు ఎంత గలీజ్గా ఉన్నాయో చూస్తున్నారు కదా, ఆ వంటలు ఎట్లున్నాయో చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఏం తిరుగుతాడు, ఆయన పేరు విజయ్ కుమార్ ఏదో ఉంటుంది, ఏం తిరుగుతాడు తెలుసు ఆయన. బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆయనను చూస్తే నిజంగా సలాం చేయబుద్ధి అవుతుంది. ఆయన పేరేం పేరు, ఏదో పేరు ఉంటుంది. ఆయన ఏం తిరుగుతాడో తెలుసా, ఇక మామూలుగా ఉండదు ఆయన. విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీకి సంబంధించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన విజయ ప్రతాప్ రెడ్డి అని ఉంటాడు. ఆ విజయ్ ప్రతాప్ రెడ్డి ఏపీలో తిరుగుతాడు. వరవ్వ నిజంగా సెల్యూట్ చేయొచ్చు. ఆయన ఏం చేస్తాడా ఏం చేయడా నాకు అర్థం కాదు, కానీ ఆ వీడియోలు చూస్తాం కదా, దుమ్ము దులుపుతాడు. గట్ల గీడ కూడా ఒకరిని పెట్టచ్చు. మీకు అంత కాకపోతే నన్నే పెట్టుర్రి, మీకు అంతగానం కావాలంటే నేనే రఫ్ ఆడితే ఏముంటుంది వల్ల. ఈ రాష్ట్రంలో అంటే విద్య ఏం విద్య ఇస్తారు, మీరు ఏం చేస్తారు?
మీరు ఏం చేయగలుగుతారు అనేది నాకు అర్థం కాదు. తెలంగాణలో గిన్ని పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నింటిని ఇచ్చిపెట్టి ఇక మేము అదేదో చేస్తాం, మేమేదో చేస్తాం, మేమేం కథ ఇక మా బీసీల బతుకు. బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు క్లారిటీ. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకొనున్న ప్రభుత్వం పంచాయతీరాజ్ అధికారులతో రేవంత్ భేటీ. 42% రిజర్వేషన్ల పంచాయతీగా. ఈ పంచాయతీ ఎట్లా వీళ్ళ చేతిలో లేదండి. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం అదేం తలకిందులు తపస్సు చేసినా అది కానుముచ్చట. ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు ఢిల్లీకి పోయి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ పంచాయతీ అది తారాస్థాయిలో ఉంది. ఆ రిజర్వేషన్లకు సంబంధించిన పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునుంది. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఆ శాఖ మంత్రి సీతక్క, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, కమిషన్ సభ్యులు సృజన్లు ఈ మీటింగ్లో పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఫస్ట్ పంచాయతీ ఎన్నికలకు పోగానే ఏం పనిలేదురా మీకు, ఎందుకు వచ్చిరా బాయ్ ఓట, ఎక్కడిదిరా బాయ్ యూరియా బస్తాలి, గా లగచర్ల పిల్లలని ఎందుకు వచ్చినావు, గా యూరియా అడిగిన బిడ్డను ఎందుకు వచ్చినావు, గా వార్తలు చెప్పే పిల్లలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, ఏం కేసులు పెడుతున్నావు, ఏం కథ అంటారు. ఒక్క ఓటు కూడా పడదు మీ గ్రామ పంచాయతీ ఎన్నికలు. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట కదా, ఎంత 16.7 మీకు 16% ఉంటే బీఆర్ఎస్లకు 37% ఉందట. అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత భారీ స్థాయిలో ఉంది, తారాస్థాయిలో ఉంది. నేను చెప్తున్నా కదా, రేవంత్ సర్కారు పాపం రేవంత్ ఆయన వ్యక్తిగతంగా సరే మంచోడే, దిల్దార్ మనిషే, కేసీఆర్ లెక్కనే అయినా కానీ ఆయనే కొన్ని ఆలోచనలలో వేరు. కానీ మరి ఆయన వ్యవస్థలో అధికారులు ఆయనకు సపోర్ట్ చేస్తలేరా, మంత్రివర్గం సపోర్ట్ చేస్తలేదా, లేకపోతే పోలీసు వ్యవస్థ ఆయన పనిచేది ఏమవుతుందో తెలియదు. కానీ మొత్తం గందరగోళం, ఆగమాగం అడివడివి సునామీ అదే అయిపోతున్నది. ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించిన పంచాయతీలలో వీళ్ళు నిర్ణయం ఏం తీసుకుంటారు, వీళ్ళ నిర్ణయం తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఏం కథ. ఇక నిన్న నాకు ఈ వార్త అయినాక భలే అనిపించింది. సిడబ్ల్యూ సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు కాళేశ్వరంపై సిబిఐ విచారణ ప్రారంభించిన దర్యాప్తు సంస్థ ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫోకస్తో బీఆర్ఎస్లో టెన్షన్. ఏం టెన్షను? కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ళ ముంగడ కనబడుతున్నది. 1,00,000 కోట్ల స్కామ్ అని అడిగిన దుర్మార్గులు అంత ఇవ్వాలి ఎక్కడ వేలు, దాన్ని తిప్పి కొడితే 86,000 కోట్లు కాలే. దాంట్లో జరిగిన స్కామ్ అని అంటున్నారు కదా, ఆ స్కామ్ ఎంతో తెలుసా? 12 కోట్లట. ఆ 12 కోట్లు దేని అట తెలుసా? ఆ హెలికాప్టర్లలో, విమానాలలో, ఫుడ్, అధికారులు, దానికి దీనికి వాళ్ళు ఏం తినలే అండి. మీరు నిజాన్ని ఒప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణకు గుండెకాయ వరప్రదాయిని, అది కేసీఆర్ అనే మహోన్నతమైన వ్యక్తి రూపంలో సారథ్యంలో జరిగిన గొప్ప ప్రాజెక్టు. నేను చెప్తున్నాను కదా, ఆ ప్రాజెక్టు చాలా ఉపయోగం. ఆ ప్రాజెక్టును ఏదో నిర్విరామం చేసే ప్రయత్నంలో కుట్రలో భాగం. దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీలోకి రావాలనే ఒక కుట్ర కోణం తప్ప అంతకు మించి ఇందులో ఏమీ లేదు. మీరు అనుకుంటున్నారేమో కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది ఎవడు ఎన్ని చెప్పినా, ఎన్ని కుక్కలు మొరిగినా, ఎన్ని నక్కలు తోడేళ్ళ చిత్తులు వేసినా, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ కాదు ఇంకా 100 దర్యాప్తులు ఇంకేం చేస్తారండి. ఎన్డీఎస్సీ వచ్చింది, ఘోష్ కమిషన్ వచ్చింది, ఇంకెయ్యి మీకు ఇదే పని. బెదిరియాలి, బ్లాక్మెయిల్ చేయాలి, బీఆర్ఎస్ని ఎట్లనన్నా మా దగ్గర గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తారు. తెలంగాణ బిడ్డలు ప్రాంతీయ పార్టీని బతికిస్తారు, ఊపిరి పోస్తారు, నిలబెడతారు, కలబెడతారు. తెలంగాణలో మళ్ళీ గులాబీ జెండా రెప్పరెప్పలాడకపోతే నన్ను అడుగురు. ఇది చూసిర్రా? మంత్రి వర్సెస్ హోంశాఖ. ఓజీ సినిమా రేట్ల పెంపుతో గ్యాప్, తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని ఆగ్రహం. చీఫ్ సెక్రటరీపై మంత్రి గరం అది కథ. అర్థమైందా? అరే భయ్ నువ్వేంద్ర భయ్ అంటే నువ్వేంది, మంత్రులు ఇట్లనే లొల్లి పెట్టుకుంటున్నారట తెలుసా. మంత్రులు చిల్లరగా అధికారులను పాపం. నాకు ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ని చూస్తే మస్తు దుఃఖం అనిపించింది. నేను అరే అధికారం ఏందా నువ్వు ఏం చేస్తాను, ఏం చేయనీకి వచ్చినావు గిడికి, ఏంది నీ ముచ్చటైంది, తమాష ఏంది అన్నాడట. సెక్రటరియట్లో గుసగుస వినబడుతుంది, చెవులు కొరుకుతుర్రాడా. ఏంది ఇది? ఐఏఎస్ ఆఫీసర్లకు రెస్పెక్ట్ ఏంది? ముఖ్యమంత్రికి తెలవకుండా మంత్రులు తెలవకుండా ముఖ్యమంత్రి దగ్గర నుండి ఆర్డర్స్ పోతున్నాయి, ముఖ్యమంత్రి తెలవకుండా మంత్రుల నుండి ఆర్డర్స్ పోతున్నాయి, వీళ్ళిద్దరు తెలవకుండా అధికారుల నుండి ఆర్డర్స్ పోతున్నాయి. ఇది తెలంగాణ పరిపాలన. ఇంతకంటే అద్భుతమైన పరిపాలన మరెక్కడా మరెప్పుడు చూడబోం. చూసిలా? మీకు అర్థమైందా? మంత్రి వర్సెస్ హోంశాఖ చెప్పినా కదా, ఎవరి మాటలు. మళ్ళా ఇదే ఆయన పేరు, సినిమా పుష్ప 2 సినిమా పేరు అల్లు అర్జున్గా సంధ్య థియేటర్ దగ్గర పంచాయతీ అయితే ప్రీమియర్ షోర్లు ఉండయి, ఏది ఉండయి, తెలంగాణలో అన్ని బంద్ అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఇస్తాలు? ఓజీ సినిమానా? పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఎట్లా ఇస్తాను మరి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే భయమా లేకపోతే ప్రేమనా? అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేసిండనే భయమా? ఇలా రాజకీయ కోణం తేటతల్లం అయిపోయింది. మీరు మీ వాళ్ళకు అనుకూలంగా మారుతున్నారు తప్ప ప్రజలకు అనుకూలంగా మారట్లేడా. ఈ హోంశాఖ కథ ఏంది, ఈ లక్షణం ఏంది,
ఈ కథ ఏంది అనేది మీరే చూడాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి నేనేమంటున్నానన్నా అంటే, ఒకసారి ఫోన్ అందుకో, తెలంగాణ ప్రాంత ప్రజలను అడుగుతున్నా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ తెలంగాణలో ప్రజాప్రభుత్వమా, ప్రజాపాలన, లేకపోతే ఈ ఫోన్ లేనుడు ఏంది, కథ ఏంది, లక్షణం ఏంది అనే అంశానికి సంబంధించి నేను మీతో కొద్దిసేపు మాట్లాడతా. వాస్తవ విషయాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రజలను మనం కాసేపు మాట్లాడుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంతో పాటు నాతో మాట్లాడు రికోషెప్. ఎందుకంటే ఈ తెలంగాణలో జరుగుతున్న అంశం, బీసీలకు రిజర్వేషన్ల కోసం కేసీఆర్ ఆగం చేసిండు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడు. బీసీలకు మీరు న్యాయం చేస్తారు, బీసీల గురించి మాట్లాడు, నువ్వు ముందు వార్తలు మాట్లాడే ముందు సిగ్గుండాలి కదా, అది నీకుండాలి కదా, నాకెందుకు ఉంటుంది, నాకేం అవసరం, నాకు అన్నీ ఉన్నాయి, మా అన్ని కోణాలు ఉన్నాయి, నీకు లేకపోతే నాకేం అవసరం. సురేందర్, ఇష్టం ఉన్నట్టు కామెంట్ పెట్టకు బిడ్డ, తినేదే అన్నం, మరి వేరే నువ్వు తింటే నీ ఇష్టం. ఏంది బీసీల గురించి నువ్వు మాకంటే ఎక్కువ పోరాటాలు చేసినావు, మాకంటే ఇంట్లో కూకొని ఎవరు పైసలు ఇస్తాను నీకు, ఎవరైనా బీసీ మంత్రి ఇస్తాడా ఇవన్నీ పెట్టమని, లంగముచ్చట్లని ఎందుకు ఇవన్నీ? రాజకీయ నాయకుడు అనేది దొంగ అని తెలిసినాక ఇంకా మళ్ళీ ఎందుకు గెలిపిస్తాను మరి, సిగ్గు లేకుండా? మన తప్పది. నేను ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బీసీల పోరాటానికి వైఆర్టీవీ రంజిత్, వైఆర్టీవీ మద్దతు సంపూర్ణమైన, ఇంకా దాంట్లో నిర్మోహ మాట ఎక్కడని, బీసీల పక్షాన వైఆర్టీవీ నిలబడుతుంది, బీసీల పక్షాన వైఆర్టీవీ పోరాటంలో ముందుంటుంది. బీసీల ఎజెండా ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం. కానీ గీ ముచ్చట్లనేది, గీ చిల్లర ముచ్చట్లేంది, ఈ బూతు పదాలేంది? బీసీల గురించి మాట్లాడకపోతే ఇష్టం వచ్చినట్టుగా మీరు కామెంట్లు చేస్తారా? మీ అయ్యా జాగిరి అనుకుంటారా? మా బీసీ బిడ్డల గురించి మేము పోరాటం చేస్తాం. మా మిత్రుడు తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తాడు, ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీలు చేస్తాళ్ళు, మిగతా జర్నలిస్టులు చేస్తాళ్ళు, మేము చేస్తాం. బీసీలకు అన్యాయం జరిగితే దాంట్లో అసలు నిర్మోహమాటంగా ఖండించడే, పోరాటం చేయాల్సిందే. మేము బీసీలకు సంపూర్ణమైన మద్దతు. అద్దెలవకపోతే ఎట్లనే ఇష్టం ఉన్నట్టు కామెంట్లు చేసుడు కాదా? నేను చెప్పే విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. రేవంత్ పాలనపై ప్రజలు ఏమంటున్నారు, ప్రజల మాట ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారో ఇగో ఈ నెంబర్ కాల్ చేయరు కశ్యప్, 9908572666. ఇది నా నెంబరే, ఫోన్ చేయరి, లైవ్లనే మాట్లాడదాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అభిప్రాయాన్ని 2 ముక్కలల్లో చెప్పురు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని, ప్రతి ఎపిసోడ్ను కూడా చూస్తున్నాం కదా. ఈరోజు ఏం జరుగుతున్నది తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా ఒకటే అంశం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఎటువైపు చూసినా, ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు. యూరియా బస్తాల కోసం 3rd డిగ్రీ ఒక పిల్లగాన్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? దాంతోపాటు మద్యం టెండర్ల మీద ప్రభుత్వాలు నడపడం ఏందండి? దాంతోపాటుగా ట్రిబుల్-ఆర్కు సంబంధించిన బాధ్యతలకు న్యాయం చేయకపోవడం ఏందండి? ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్లో ఉండాలి, ముఖ్యమంత్రి గారు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి, ముఖ్యమంత్రి గారు ప్రజా పోరాటానికి సంబంధించి బీసీల విషయంలోనైతేనేమి, ఎస్సీల విషయంలోనైతేనేమి, ఎస్టీల విషయంలో అయితేనేమి, గిరిజన బిడ్డల విషయంలోనైతేనేమి, ఓసీల విషయంలోనైతేనేమి, మైనార్టీల విషయంలోనైతేనేమి, క్రిస్టియన్ల విషయంలోనైతేనేమి, ఎవరి విషయంలోనైతేనేమి పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన పోరాటం చేపించి ప్రజల పక్షాన మాట్లాడాలి కదా, బాధ్యత అది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశంలో మనం ప్రత్యేకించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని కనుక చూస్తే మనకే అర్థమైపోతుంది. నేనేమంటున్నానంటే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్లలో కూడా పెట్టుర్రి, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పుర్రి. ఎందుకంటే అన్న జాబు క్యాలెండర్ గురించి, ఇక జాబ్ ఎక్కడదన్నా మర్చిపో అన్న, అయిపోయింది నీకు జాబు అనేది మర్చిపో. ఇది తెలంగాణ. ఇక్కడ ఏంది అంటే అధికారం రావడం కోసమే వాళ్ళు ఏమైనా చేస్తారు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని దేకరు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అధికారం ఉంటుంది, పోలీసు వ్యవస్థ ఉంటుంది, ఏదేదో ఉంటుంది. నిరుద్యోగులు ఎంత పోరాటం చేయలే? రాహుల్ గాంధీని పిలిచి మీ పైసలతో బిర్యానీ పెట్టిత్తిరి ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లో. ఆ బిర్యానీ పైసలు కూడా కట్టకుండా పోయిండు. ఆ ఆరోపణ కూడా ఉన్నది కదా. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం కదా. దాని గురించి ఏమైనా సమాధానం చెప్తారా? లేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది, ఏం కథ మనం చూస్తున్నాం కదా. కాబట్టి నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు అయితేనేం, తెలంగాణలో జరుగుతున్న విషయాలు అయితేనేం, అన్ని విషయాలు. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
హలో. సార్ మీరు టీవీలో మంచిగా చెప్తుంటారు సార్ మీరు. ఓకే, ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన? సార్ నేను కృష్ణారావు నా పేరు. ఓకే. ఇక్కడ నగర్ ఇక్కడ ఫస్ట్ మీడ హనుమాగులు ఉంటుంది సార్. కానీ మీ వార్తలు ఏంటన్నా మీ వయసు ఉంటుందా వింటున్నావా సార్? ఓకే, ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏమి సార్ కొట్టే తెచ్చే కొట్టే కట్టే కొట్టే తెచ్చే డైలాగ్ ఎట్లా ఉంది? గట్టిగానే ఉన్నది, అది అందరికీ తెలిసిందే కదా. కట్టే కొట్టే తెచ్చి ఏముంటది అడిగిపోతే కట్టె కొట్టుకొని తెస్తారు ఇంటికి సార్. చాలా మీ వాడతా అంటే నేను అభినందనగా తీసుకొస్తారు మీరు అన్ని ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్. నిరుద్యోగులకు ఏం చేయాలో రేవంత్ రెడ్డికి తెలుసు. మరి ఏం చెప్తాను రేవంత్ రెడ్డికి? నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళకి ఏం చేసిన రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఏం చేయాలి అంటే ఇప్పటి వరకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా, దాంట్లో అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే చేయాలి, న్యాయం చేయాలని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే శభాష్ రేవంత్ రెడ్డి, మా తెలంగాణ నిరుద్యోగులు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం, మాకు ఉపాధి అవకాశాలు కల్పించడం అని మేమే చెప్తాం కదా. ఏం చేయాలి తెలుసు అంటే ఎప్పుడు చేస్తాడు ఆయన? అరే ఐసీయూలో ఉన్న ఆక్సిజన్ పెట్టుర్రా అంటే పెట్టరు, కానీ ఏది మొత్తం మనిషి లేనంగా సచ్చిన తర్వాత పెడతారా ఏంది? ఎప్పుడు పెడతారు ఇంకా నిరుద్యోగులు? పాపం ఆర్తనాదాలు చెప్తారు మా నిరుద్యోగులు. పాపం ఏ తల్లి కన్నా బిడ్డలో ఆర్టీసీ క్రాస్ రోడ్లలో లైబ్రరీల కాడ బుక్కడు 5 రూపాయల భోజనాలు చేస్తూ ఏంది ఆ టాప్ వాటర్ తాగుతూ 500, 1000 రూపాయలు కిరాయిల చిన్న రూములలో బాత్రూమ్లలో ఉంటే ఎంత ఆ రూములలో ఉంటూ ఏం కోసేది? ఇంటికాడ నుండి పైసలు లేక నైట్ పూట క్యాటరింగ్లకు పోకుండా ఆడిడ పనిచేస్తూ ఉండు. ఏంది బాధ? ఒకసారి ఆలోచించుర్రి. మాట అన్న నేనంట మీరు అనడం ఈజీ కావచ్చు, కానీ మాకు కొన్ని ఉంటాయి, మాకు ఒక పద్ధతి, అది ఒక రకంగా ఉంటుంది జర్నలిజం. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి ఏం నాకు గెట్టు పంచాయతీ లేదు, నాకు ఇల్లు పంచాయతీ లేదు, లేకపోతే ఏదీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాం. ఆ రోజు విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ ఏదైనా పోరాటానికి మద్దతు తెలిపినాం. మేము ఎందుకు చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి పరిపాలన వ్యవస్థ ఎటుపోతున్నది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని నేను అడుగుతున్నాను. సో నేను చెప్పేది ఒకటే అన్న, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇక్కడ లైక్ చేయర్రి. ఎందుకు లైక్ చేయాలని నేను అడుగుతున్నా అంటే ఇది ప్రజల ఛానల్. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం, 4 కోట్ల మంది ఉద్యమకారుల కోసం, 4 కోట్ల మంది తెలంగాణ యువత కోసం, వారి భవిష్యత్తు దిక్సూచి కోసం ఏర్పడిన ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని నేను ఆశిస్తున్నా. మరో బ్రహ్మాండమైన న్యూస్తో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. నేను ఎందుకు ఈ కామెంట్ని చెప్తున్నా, ఈ కామెంట్ విషయంలో ఏం జరిగింది అనేది చూడాలి. నేను చాలా సందర్భాలలో చెప్పిన, మళ్ళీ ఇప్పుడు చెప్తా, రేపు చెప్తా. నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వైఆర్టీవీ, నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది వైఆర్టీవీ, రేపటి ప్రభుత్వాన్ని ప్రశ్నించపోయేది కూడా వైఆర్టీవీ. ఏమని చెప్తున్నాడు అంటే వీళ్ళు ఒకసారి ఎనుర్రి. కేసీఆర్ కూడా ఇక ఇదంతా మీరు చదువుకోర్రి, సంపాదించిండు. రంజిత్ కేసీఆర్కు నువ్వు అమ్ముడు పోయినావు, రంజిత్ వైఆర్టీవీ ఇక వాళ్ళు అనుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే ఈ తెలంగాణలో పుట్టిన యువతను డబ్బుల కోసమో లేదా పదవుల కోసమో దేనికోసం అమ్ముడుపోరు. ఇక్కడ ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. నీ దగ్గర